Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. హాయ్ టు ఎవ్రీవన్. సో అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూసిన విధంగా నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. నా ప్లేలిస్ట్లో ఉన్న అన్ని లెసన్స్ మీకు ఏది కావాలనుకుంటే అది నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ఫోల్డర్ వైజ్గా అన్నీ ఉంటాయండి. ప్రతి ఒక్కటి వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈరోజు మనం 6th క్లాస్లో ఉన్నటువంటి న్యూ సిలబస్, ఓకే, ఆంధ్రప్రదేశ్లో న్యూ సిలబస్ పెట్టారండి 6th క్లాస్లో. సో ఆ న్యూ సిలబస్లో 3rd యూనిట్ టెక్స్టువల్ గ్రామర్ అనేది చూడబోతున్నాం. ఆల్రెడీ ఈ లెసన్ అనేది నేను చెప్పున్నానండి. ఇప్పుడు కంప్లీట్గా మనం టెక్స్టువల్ గ్రామర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వొకాబులరీ, రిమైనింగ్ ఏమైతే ఇచ్చినారో అవన్నీ కూడా ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేస్తూ వెళ్తాము. సో లిటిల్ హార్ట్స్ ఆల్రెడీ చెప్పున్నాను ఈ లెసన్ మీకు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్? హౌ ఆర్ ద గర్ల్స్ డ్రెస్డ్? ఆ పిల్లలు ఎలా డ్రెస్ వేసుకో ఉన్నారు, ఎలాంటి డ్రెస్ వేసుకో ఉన్నారంటే ఆ రోజు ఫెస్టివల్ సీజన్ కదా, సో కొత్త బట్టలు వేసుకో ఉన్నారని మనం చదువుకున్నాం. సో ద 2 little girls were dressed in new clothes. Okay, the little girl was wearing a green skirt and the older a pink skirt. సో చిన్నమ్మాయి ఏమో గ్రీన్ కలర్ స్కర్ట్ వేసుకో ఉంది, పెద్దమ్మాయి ఏమో పింక్ కలర్ స్కర్ట్ వేసుకో ఉంది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఈస్ where did the 2 girls want to play? సో వాళ్ళిద్దరూ ఎక్కడ ఆడాలనుకున్నారు? The 2 girls wanted to play at the large puddle across the street. PUDDLE puddle. సో చిన్న నీటి గుంట ఉన్నిందనమాట అక్కడ, ఒకటి చిన్నది కాదు పెద్దదే ఉన్నింది, లార్జ్ puddle. సో దాంట్లో వాళ్ళు ఆడుకోవాలనేసి అనుకున్నారు. నెక్స్ట్, అకుల్కా grew angry at Malasha. What made her angry? అకుల్కా మలాష మీద కోప్పడింది. ఎందుకు తనకు కోపం వచ్చింది అంటే, at the puddle, Malasha splashed muddy water on Akulka's new dress and face. సో Malasha స్ప్లాష్డ్ అంటే ఇలా నీళ్ళని పైకి చిమ్మడం అనమాట, నీటి పైన అలా కాళ్ళతో అంటే అవి పైన పడతాయి కదా. సో Malasha splashed muddy water on Akulka's new dress and also on face. ఓకే, న్యూ డ్రెస్ మీద అండ్ ఫేస్, ముఖం మీద ఆ మురికి నీళ్ళన్నీ కూడా పడ్డాయన్నమాట, మట్టి నీళ్ళు. దిస్ మేడ్ అకుల్కా యాంగ్రీ. సో దానివల్ల అకుల్కాకి కోపం వచ్చింది. ఫోర్త్ క్వశ్చన్, హూ ట్రైడ్ టు స్టాప్ ద క్వారల్? సో మనకు బాగా తెలిసింది, ఎవరు ట్రై చేశారు ఆపడానికి? గ్రాండ్ మదర్. హూస్ గ్రాండ్ మదర్? అకుల్కాస్ గ్రాండ్ మదర్ ట్రైడ్ టు స్టాప్ ద క్వారల్. ఓకే, సో ఆ లెసన్ చెప్పేటప్పుడు నేను అంతా చెప్పానంటే లాస్ట్ ఒకసారి మళ్ళీ చెప్పేటప్పుడు గ్రాండ్ ఫాదర్ అన్నాను బై మిస్టేక్గా. సో మళ్ళీ ఇంకొకసారి మాత్రం గ్రాండ్ మదర్ అని అన్నాను, అది కొద్దిగా గమనించండి మీరు. నెక్స్ట్ 5th క్వశ్చన్, హౌ డిడ్ ద క్వారల్ ఎండ్? ఏ విధంగా స్టాప్ అయిపోయింది ఆ ఫైటింగ్ అనేది అంటే, పేరెంట్స్ రియలైజ్డ్ దేర్ మిస్టేక్ ఆఫ్టర్ సీయింగ్ అకుల్కా అండ్ మలాషా బికమింగ్ ఫ్రెండ్స్ అగైన్. సో పేరెంట్స్ రియలైజ్డ్ దేర్ మిస్టేక్, వాళ్ళ తప్పును వాళ్ళు గ్రహించారు. ఎప్పుడు? ఆఫ్టర్ సీయింగ్ అకుల్కా అండ్ మలాషా బికమింగ్ ఫ్రెండ్స్ అగైన్. వాళ్ళిద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్గా అయిన తర్వాత వాళ్ళని చూసి వీళ్ళు వాళ్ళ తప్పును గమనించారనమాట. దే ఫెల్ట్ అషేమ్డ్ అండ్ స్టాప్డ్ ఫైటింగ్. వాళ్ళు చాలా సిగ్గుపడ్డారనమాట అండ్ ఆ ఫైటింగ్ని ఆపివేశారు, ఆ గొడవ పడ్డం. దస్ ద క్వారల్ ఎండెడ్. ఆ విధంగా ఆ ఫైటింగ్ అనేది ఆగిపోయింది అనమాట, ఆ గొడవ అనేది అక్కడితో ఆగిపోయింది. సో దట్స్ ఇట్ అండ్ వెరీ సింపుల్ మనకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూస్తే, కంప్లీట్ ద ఫాలోయింగ్ చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్స్ గివెన్ ఆఫ్టర్ దెమ్. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోమన్నారు. డోంట్ గో మలాషా
అకుల్కా వార్న్డ్ హర్ నాట్ టు. సో డోంట్ గో మలాషా అని అకుల్కా చెప్పింది. ఎందుకు ఆ విధంగా వార్నింగ్ ఇచ్చింది తను? గెట్ దేర్ షూస్ స్పాయిల్, వాళ్ళ బూట్లు పాడైపోతాయని. గెట్ దేర్ స్కూల్ బ్యాగ్స్ వెట్, వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ స్పాయిల్ అయిపోతాయనా, లేదంటే తడిచిపోతాయనా. ఆర్ గెట్ ఇంజ్యూర్డ్, ఏమన్నా దెబ్బ తగులుతుంది అనేసా. మీన్స్ గెట్ దేర్ షూస్ స్పాయిల్, వాళ్ళ బూట్లు స్పాయిల్ అయిపోతాయని తను ఆపిందనమాట ఫస్ట్లో. నెక్స్ట్ సెకండ్ వన్, లెట్స్ రిమూవ్ అవర్ షూస్ అండ్ ప్లే. ఇట్ షోస్ దట్ అకుల్కా వాజ్. సో బూట్లు విప్పేసి మనం ఆడుకుంటాం అని చెప్పింది కదా. సో దానికి ఎందుకు అలా చెప్పింది? ఓకే, దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే అకుల్కా వాజ్ కేర్లెస్, అసలు పట్టించుకోద్దు దేన్ని. ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా భయం ఉంది. ఇంట్రెస్టెడ్ ఇన్ క్లీన్లీనెస్, శుభ్రంగా ఉండడం అంటే ఇష్టం. సో శుభ్రంగా ఉండడం ఇష్టం అన్నప్పుడు దాంట్లోకి అసలు దిగకూడదు. షూస్ వేసుకొని దిగితే ఏముంది, వేసుకోకుండా దిగితే ఏముంది. సో ఇది కాదు. సో మెయిన్ రీజన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ హర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అంటే కొద్దిగా భయం ఉందన్నమాట అమ్మాయికి, అందుకని అలా చెప్పింది. నెక్స్ట్, డోంట్ బీ అఫ్రైడ్ సెడ్ అకుల్కా, ఏం భయపడొద్దు అని అకుల్కా చెప్పింది. సో దాని మీనింగ్ ఏంటి? టు వార్న్ మలాషా, మలాషాకి వార్నింగ్ ఇవ్వడం కోసం అలా చెప్పిందా? టు థ్రెటన్ మలాషా, మలాషాకి ఏమన్నా హాని కలిగించడానికి అలా చెప్పిందా? ఓకే. నెక్స్ట్, టు గివ్ కాన్ఫిడెన్స్ టు మలాషా, మలాషాకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి అలా చెప్పిందా అంటే ఎస్. డోంట్ బీ అఫ్రైడ్, భయపడొద్దు అని ఎప్పుడు చెప్తాం మనం? ఏదన్నా ఒక చిన్న దెబ్బ తగిలినా లేదా జ్వరం వచ్చినా ఏం కాదులేనన్నా, ఏం భయపడొద్దు, తగ్గిపోతుంది అని చెప్తాం. ఎందుకు చెప్తాం? జస్ట్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు దెమ్. ఓకే, వాళ్ళలో భయాన్ని పోగొట్టి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం. సో సేమ్ హియర్ ఆల్సో, టు గివ్ కాన్ఫిడెన్స్ టు మలాషా. ఓకే. నెక్స్ట్ fourth question, Malasha's mother gave a slap on Malasha's face. Sorry, Akulka's mother gave a slap on Malasha's face because. So Akulka వాళ్ళ అమ్మగారు మలాషాని కొట్టారు. ఎందుకు కొట్టారు అంటే she quarreled with her daughter, ఆమె వాళ్ళ అమ్మాయితో గొడవ పడిందని. she made her daughter's dress dirty, ఆమె మలాషా అకుల్కా యొక్క డ్రెస్ని స్పాయిల్ చేసి డర్టీగా మురికిగా చేసిందని. షీ కమిటెడ్ థెఫ్ట్ ఇన్ హర్ హౌస్, మలాషా అకుల్కా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిందని. సో దేనికి అంటే, సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ షీ మేడ్ హర్ డాటర్స్ డ్రెస్ డర్టీ, ఆమె డ్రెస్ వాళ్ళ కూతురు యొక్క డ్రెస్ని మురికిగా చేసిందనమాట, అందువల్ల కొట్టింది. నెక్స్ట్, ద మెన్ ఆల్సో జాయిన్ ద సీన్. ఓకే, వాళ్ళందరూ కూడా దాంట్లో జాయిన్ అయ్యారు. హియర్ సీన్ రెఫర్స్ టు, అక్కడ సీన్ అంటే ఏంటి, దేంట్లో జాయిన్ అయ్యారు వాళ్ళందరూ వచ్చి? క్వారల్ గొడవలో, పెడల్ ఆ మురికి గుంటలో, వార్ యుద్ధంలో. సో క్వారల్, ఆన్సర్ ఈస్ క్వారల్. సో వాళ్ళ కొట్లాటలో వీళ్ళు కూడా మగవాళ్ళు కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు. నెక్స్ట్, రీడ్ అండ్ రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్ ఇన్ ద స్టోరీ. సో ఈ స్టోరీలో మనం బాగా చదివినట్లయితే ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది ఒక అవగాహన వస్తుంది మనకు. ఓకే, మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి వీటిని మనం అరేంజ్ చేయాలి, రీఅరేంజ్ చేయాలి. ఎలా అంటే అలా ఇచ్చున్నారండి, ర్యాండమ్గా వాటిని మనం కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ సెంటెన్స్ ఏది వస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఇట్ వాస్ సండే అండ్ ద 2 little girls were in their new dresses. సో అదే కదండి స్టార్టింగ్ మనకు లెసన్లో. సో ఇది ఫస్ట్ సెంటెన్స్ వస్తుంది. సో 6th సెంటెన్స్ అనేది మనము ఫస్ట్లో రాయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్గా మనకు దే వాంటెడ్ టు ప్లే ఇన్ ద పెడల్. సో వాళ్ళు మురికి గుంటలో ఆడుకోవాలి అనుకున్నారు. సో ఇది మనకు సెకండ్ సెంటెన్స్ అవుతుంది. అంటే థర్డ్ సెంటెన్స్ అనేది సెకండ్ సెంటెన్స్గా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్గా మనకు 8th one చూడండి. మలాషా స్ప్లాష్డ్ ద మడ్డీ వాటర్ ఆన్ అకుల్కాస్ డ్రెస్. మలాషా అకుల్కాస్ డ్రెస్ మీద మురికి నీళ్ళని చిమ్మింది. సో దట్ ఈస్ ద థర్డ్ సెంటెన్స్. ఓకే, 8th సెంటెన్స్ మనం థర్డ్ సెంటెన్స్గా అరేంజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 4th సెంటెన్స్గా సెకండ్ వన్ అండి. అకుల్కాస్ మదర్ స్లాప్డ్ మలాషా. అకుల్కా వాళ్ళ అమ్మగారు వచ్చి మలాషాని కొట్టారు. సో సెకండ్ సెంటెన్స్ మనము
ఫోర్త్ సెంటెన్స్గా రాయవలసి ఉంటుంది. ఓకే, ఇది ఫోర్త్ సెంటెన్స్గా వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్గా మనకు ద మెంబర్స్ ఆఫ్ ద టూ ఫ్యామిలీస్ స్టార్టెడ్ ఫైటింగ్. ద మెంబర్స్ ఆఫ్ ద టూ ఫ్యామిలీ స్టార్టెడ్. సో ఫిఫ్త్ సెంటెన్స్ అనేది యాస్టీస్ అలాగే ఉంటుంది. ఫిఫ్త్ సెంటెన్స్గానే రాస్తాం మనం. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్గా సెవెంత్ సెంటెన్స్ని రాయాలండి. గ్రాండ్ మా ట్రై టు స్టాప్ ద క్వారల్. ఓకే, సో సిక్స్త్ సెంటెన్స్కి ఏది రాయాల్సి ఉంటుంది? సెవెంత్ సెంటెన్స్ రాయాలి. గ్రాండ్ మా ట్రై టు స్టాప్ ద క్వారల్. నెక్స్ట్ ఫైనల్లీ ఎయిత్ సెంటెన్స్గా ఫస్ట్ సెంటెన్స్ రాయాలండి. అకుల్కా అండ్ మలాషా త్రూ పీసెస్ ఆఫ్ పేపర్స్ ఇన్ వాటర్ అండ్ ప్లేట్ టుగెదర్. సో వాళ్ళు ఆ పేపర్స్తో బోట్ లాగా తయారు చేసి నీళ్ళల్లో వదులుతూ ఆడుకుంటూ ఉన్నారు. సో అది మనకు లాస్ట్ సెంటెన్స్. సో ఫస్ట్ సెంటెన్స్ అనేది మనం లాస్ట్ సెంటెన్స్గా రాయవలసి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఈ ఆర్డరు. సో సిక్స్త్ సెంటెన్స్ అనేది ఫస్ట్ సెంటెన్స్గా రాయండి. థర్డ్ సెంటెన్స్ అనేది సెకండ్ సెంటెన్స్గా రాయండి. అండ్ ఎయిత్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్గా రాయండి. అండ్ సెకండ్ సెంటెన్స్ అనేది ఫోర్త్ వన్గా రాయండి. ఫిఫ్త్ అనేది అలాగే ఉంటుంది ఫిఫ్త్ సెంటెన్స్గా. నెక్స్ట్ సెవెంత్ సెంటెన్స్ అనేది సిక్స్త్గా వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ అనేది సెవెంత్గా వస్తుంది. అండ్ ఫైనల్లీ ఫస్ట్ సెంటెన్స్ అనేది ఎయిత్ సెంటెన్స్గా వస్తుంది. నెక్స్ట్ వొకాబులరీలో చూసుకుంటే మనకు ఇక్కడ ఆడ్ వర్డ్స్ ఇచ్చారండి. చూడండి, ద ఫాలోయింగ్ ఆర్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ లిటిల్ హర్ట్స్. రీడ్ దెమ్ అండ్ ఎన్సర్కిల్ ద వర్డ్ దట్ డస్ నాట్ ఇండికేట్ ద గివెన్ కంటెక్స్ట్. సో మనకు ఒక సెంటెన్స్ అనేది తీసుకున్నారు మన లెసన్ నుంచి. సో వాటి కింద మనకు 3 వర్డ్స్ అనేవి ఇచ్చారు. ఈ వర్డ్స్లో ఏదైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ కాదో దానిని సర్కిల్ చేయమని చెప్పారు. ఓకే, రౌండ్గా సర్కిల్ చేయమన్నారు. సో వీటిల్లో ఏది ఈ సెంటెన్స్కి రిలేటెడ్ కాదో చూద్దాం. అంటే ఆబ్వియస్లీ ఆడ్ వర్డ్స్ అండి. ఓకే, సో 2 వచ్చి 1గా ఉంటే 1 వచ్చి ఆడ్ వర్డ్ సపరేట్గా ఉంటుంది. సో అది ఏంటో చూద్దాం. దేర్ మదర్స్ డ్రెస్డ్ దెమ్ ఇన్ న్యూ క్లాత్స్. దేర్ మదర్ డ్రెస్డ్ దెమ్ ఇన్ న్యూ క్లాత్స్. సో వాళ్ళ అమ్మగారు వాళ్ళకి కొత్త బట్టలు వేశారు అని అంటే అది ఏ కైండ్ ఎస్ దయ అండ్ కేరింగ్ జాగ్రత్త పడడం, క్రూయల్ కఠినంగా ఉండడం. సో జాలి, దయ అండ్ కేరింగ్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. ఈ 2 అనేవి మనకు సేమ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ కిందకు వస్తాయి. క్రూయల్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్ కిందకు వస్తుంది. సో ఈ సెంటెన్స్కి ఇది ఆపోజిట్గా ఉందన్నమాట క్రూయల్ అనేది. కాబట్టి దీనిని సర్కిల్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ దే బిగాన్ టు ప్లే ఇన్ ద పడల్. సో వాళ్ళు ఆడుకోవడం మొదలుపెట్టారు. సో సీరియస్ ఆడుకోవడం అంటే సీరియస్ మ్యాటరా? నో. ప్లేఫుల్ ఆట విడుపుతనం, నాటి చిలిపితనం. సో ఈ 2 అనేవి ఒక కైండ్ ఆఫ్ వర్డ్ కిందకి వస్తాయి. అండ్ సీరియస్ అనేది మాత్రం ఆడ్ వర్డ్ కిందకి వస్తాయి. అంటే డిఫరెంట్, అంటే ఈ సెంటెన్స్కి ఆపోజిట్ వచ్చి ఈ సీరియస్ అనే వర్డ్ అనమాట. సో దానిని మనం రౌండ్ ఆఫ్ చేయాలి. ఓకే, సో సీరియస్. నెక్స్ట్ థర్డ్ వన్ మ్యాన్ పుష్డ్ ద అదర్ అండ్ ఏ ఫైట్ హ్యాడ్ బిగన్. సో ఒకరు ఒకరిని తోసుకున్నారు, గొడవ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ క్వారల్సమ్ పోట్లాడే తత్వం, షార్ట్ టెంపర్డ్ అంటే క్షణికావేశం, ఒక్క నిమిషంలోనే వాళ్ళకు ఇమీడియట్గా కోపం అనేది రావడం అనమాట, షార్ట్ టెంపర్డ్. సో గొడవ పడ్డం, కోపపడ్డం అండ్ పీస్ఫుల్ ప్రశాంతంగా ఉండడం. సో మీకు అర్థమైంది కదండి, ఈ 2 అనేవి సేమ్ గొడవకు సంబంధించినవి. ఇది వచ్చి సపరేట్. ఓకే, వేరే దీనికి సంబంధించింది కాదనమాట ఈ సెంటెన్స్. కాబట్టి పీస్ఫుల్ అనేది మనం రౌండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద ఓల్డ్ ఉమెన్ ట్రైడ్ టు స్టాప్ ద క్వారల్. సో ఓల్డ్ ఉమెన్ ముసలావిడ స్టాప్ చేయడానికి ప్రయత్నించింది. సో అది థ్రెటనింగ్ హాని కలిగించడమా, జెంటల్ అంటే బీయింగ్ యాజ్ ఏ గుడ్ పర్సన్, ఒబీడియంట్ పర్సన్, సో మంచిగా ఉండడం. అండ్ పీస్ లవింగ్ అంటే ప్రశాంతతని కోరుకునే వ్యక్తి. సో ఈ 2 సేమ్. అండ్ థ్రెటనింగ్ హాని కలిగించడం అనేది సపరేట్. సో దీనిని సర్కిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద 2 girls ran along the rill laughing and jumping in joy. సో వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు చాలా హ్యాపీగా. దీంట్లో ఫ్రెండ్లీ, సెల్ఫిష్, గుడ్ నేచర్. సో ఫ్రెండ్లీ అంటే కలిసిమెలిసి ఉండడం అన్నమాట, స్నేహపూర్వకంగా. అండ్ గుడ్ నేచర్ అంటే మంచి వ్యక్తిత్వం కలిగి ఉండడం. సెల్ఫిష్ అంటే స్వార్థపూరితంగా ఉండడం. సో ఈ 2 సేమ్గా ఉన్నాయి. సెల్ఫిష్ అనేది డిఫరెంట్గా ఉంది. సో యూ షుడ్ నీడ్ టు ఎన్సర్కిల్ సెల్ఫిష్.
సో నెక్స్ట్ వన్ చూస్తే ద మెన్ లుక్డ్ అట్ ద గర్ల్స్ అండ్ ఫెల్ట్ అషేమ్డ్. వాళ్ళని చూసి వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. దీంట్లో మనకు షేమ్ఫుల్, గిల్టీ అనేది సేమ్ కైండ్ ఆఫ్ వర్డ్ కిందకు వస్తుంది. అండ్ ఇన్నోసెంట్ అంటే అమాయకంగా ఉండడం. సో ఇది ఒక వర్డ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ fill in the blanks in the following paragraph with the suitable words given in the box. సో ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటిని బ్లాంక్స్ లో పెట్టమని చెప్పారు. లెట్ us see. ఫస్ట్ వన్, there was a dash across the street. సో puddle, there was a puddle in the street. సో ఇక్కడ మనకు ఫస్ట్ బ్లాంక్ లో వచ్చి puddle వస్తుందండి. నెక్స్ట్ వన్ is a dog was passing by it. He stopped and looked in it where there was a bird flying in the sky. The foolish dog suddenly jumped into the puddle. Poor thing, he became soiled. He became soiled. His eyes were filled with dash water, muddy water. His eyes were filled with muddy water. What should we do then? A dash girl, a little girl fetched a bucket of water to wipe off, clean చేయడం కోసం, wipe off the mud stains of the dog. The dog looked at the girl and jumped to his feet and finally happily. సో ఇది హ్యాపీలీ వస్తుందండి. సో అండ్ జంప్ టు హిస్ ఫీట్ హ్యాపీలీ. సో ఈ విధంగా బ్లాంక్స్ అనేది ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ రోమన్లో మనకు రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. సో ఇక్కడ మనకు ఏ, బి, సి అలాగే ఇచ్చున్నారండి అండర్లైన్ చేయకుండా. సో వాటికి మనం యాంటోనిమ్స్ అపోజిట్ వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఈ యాంటోనిమ్స్ అనేవి కరెక్ట్గా ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా రాయవలసి ఉంటుందండి. ఓకే, ఫస్ట్ వన్ గేవ్ అన్నాడు. సో గేవ్కి ఆపోజిట్ టుక్. మామూలుగా అయితే టేక్, గివ్ అయితే ఇక్కడ పాస్ట్ టెన్స్ ఇచ్చాడు కాబట్టి టుక్ అనేది రాయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్ టుక్. ఓకే, ఎందుకంటే ఇది V2 ఫామ్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ బిగాన్కి ఆపోజిట్ ఎండెడ్. ఓకే, కొంతమంది స్టాప్డ్ అని కూడా అంటారు, స్టాప్డ్ రాసినా ప్రాబ్లం లేదు. సో ఎగ్జాక్ట్గా రాయాలంటే బిగాన్కి ఆపోజిట్ ఎండెడ్. ఓకే, సో ఎండెడ్. నెక్స్ట్ సి స్కోల్డ్ అంటే తిట్టడం, పొగడ్డాన్ని ప్రైజ్. సో స్కోల్డ్ అండ్ ఫర్ దిస్ యాంటోనిమ్ ఈజ్ ప్రైజ్, PRAISE ప్రైజ్. నెక్స్ట్ బిగ్ యాంటోనిమ్ స్మాల్. నెక్స్ట్ ఈ జాయిండ్ అంటే కలవడం అనమాట. సో ఇక్కడ ద మెన్ ఆల్సో జాయిన్ ద సీన్, వాళ్ళు కూడా కలిసారు దీంట్లో అన్నారు. సో జాయిండ్కి ఆపోజిట్ చాలా ఉంటాయండి, కానీ ఇక్కడ సిచ్యువేషన్కి తగ్గింది మీరు రాయవలసి ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు కూడా కలిసారు అన్నారు, వాళ్ళు దాన్ని విడిపోయి వెళ్ళిపోయారంటే ఏం రాయొచ్చు? లెఫ్ట్ అని రాయాలి. ఓకే, లీవ్. ఓకే, సో లీవ్కి కానీ ఇక్కడ జాయిన్ అని V2 ఫామ్ ఇచ్చారు కాబట్టి అక్కడ కూడా మనం లెఫ్ట్ అని యూస్ చేయాల్సి ఉంటుంది. ద మెన్ ఆల్సో లెఫ్ట్. సో జాయింట్కి ఇక్కడ యాంటోనిమ్ ఏమవుతుంది? పర్ఫెక్ట్గా లెఫ్ట్ అవుతుంది, వదిలి వెళ్ళిపోవడం అక్కడ. నెక్స్ట్ వన్ మ్యాన్ పుష్డ్కి యాంటోనిమ్ పుల్లుడు, మనకు బాగా తెలిసిందే. నెక్స్ట్ pulled the other and the fight had begun. Akulka's grandmother tried to separate them. So separate అంటే మనము యాక్చువల్గా మిక్స్, జాయిన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ దీనికి సంబంధించింది ఏమవుతుంది? అకుల్కాస్ గ్రాండ్ మదర్ ట్రై టు సపరేట్ దెమ్, వాళ్ళని విడదీయాలని చూసింది. సో విడదీయడానికి ఆపోజిట్ అందరినీ కలపడం, అందరూ కలిసిమెలిసి ఉండడం, దానికి మీనింగ్ ఏంటి? యునైట్. సో ఇక్కడ సపరేట్కి యాంటోనిమ్ వచ్చి యునైట్ వస్తుంది. ఓకే, UNITE, యునైట్ దెమ్. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ అటెన్షన్కి ఆపోజిట్ నెగ్లిజెన్స్. అటెన్షన్ అంటే బాగా పట్టించుకోవడం, నెగ్లిజెన్స్ అంటే అసలు పట్టించుకోకపోవడం. నెక్స్ట్ గ్రామర్ చాలా ఈజీగా ఇచ్చినారండి. క్వశ్చన్ ఫామ్స్ ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను, మీకు కూడా పైన ఇక్కడ సజెషన్స్లో వచ్చి ఉంటాయి, ఆల్రెడీ సజెషన్లో వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. క్వశ్చన్ ఫామ్స్ అనేసి ఒకసారి ఆ వీడియో చూశారు అని అంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. లేదంటే నా వీడియోస్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇఫ్ పాసిబుల్.
సో ఏ విధంగా ఒక అసెర్టివ్ సెంటెన్స్ని క్వశ్చన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఎలా అంటే, ఇక్కడ మనకు మెయిన్ డిస్కస్ చేసింది కంటిన్యూస్ టెన్సెస్ గురించి అండి, ప్రెజెంట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఎప్పుడైతే ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది క్వశ్చన్ ఫామ్లోకి చేంజ్ చేస్తామో, ఈ యామ్ ఈజ్ ఆర్ ఉంది కదా హెల్పింగ్ వెర్బ్స్, అవి తీసుకువెళ్ళి స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ షుడ్ నీడ్ టు ప్లేస్. వాటిని సెంటెన్స్కి స్టార్టింగ్లో పెట్టేస్తే అది క్వశ్చన్ అయిపోతుందండి. సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ఉంటే అది అసెర్టివ్ సెంటెన్స్, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే రివర్స్లో ఉంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, సో లుక్ ఎట్ హియర్, ఇట్ ఈస్ రైనింగ్, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ, ఇట్ ఈస్ రైనింగ్ అన్నాడు. సో దీన్ని క్వశ్చన్ ఫామ్లోకి చేంజ్ చేయాలంటే ఈజ్ తీసుకువెళ్ళి స్టార్టింగ్లో పెట్టండి. ఈజ్ ఇట్ రైనింగ్? అండ్ ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్, ఆర్ హెల్పింగ్ వెర్బ్, సో దానిని తీసుకువెళ్ళి స్టార్టింగ్లో పెట్టండి. ఆర్ ద గర్ల్స్ ప్లేయింగ్? సేమ్, మెన్ ఆర్ స్టిల్ ఫైటింగ్, ఆర్ స్టార్టింగ్లో పెట్టండి. ఆర్ మెన్ స్టిల్ ఫైటింగ్? సో దట్స్ ఇట్, వెరీ సింపుల్. నాట్ ఓన్లీ ఫర్ దిస్ ప్రెజెంట్ కంటిన్యూస్ అండి, ప్రతి ఒక్క దానికి కూడా హెల్పింగ్ వెర్బ్ని లేదా ఆక్సిలరీ వెర్బ్ని తీసుకువెళ్ళి స్టార్టింగ్లో పెడితే ఆ అసెర్టివ్ సెంటెన్స్ అనేది ఇంట్రాగేటివ్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, ఆ క్వశ్చన్ ఫామ్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి: క్లోజ్డ్ క్వశ్చన్స్, ఓపెన్ క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్. ఆల్రెడీ నేను చెప్పి పోస్ట్ చేస్తున్నాను, మీరు జస్ట్ అది కావాలనుకున్నా కూడా సెట్స్లో క్వశ్చన్ ఫామ్స్ బై యారవ వెంకటేష్ అని టైప్ చేయండి, మీకు ఆ వీడియో ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో నాది ఏ వీడియో కావాలనుకున్నా ఆ లెసన్ నేము ప్లస్ బై యారవ వెంకటేష్ అని టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో వచ్చేస్తుందండి. సో అదే అండి, కిందంతా కూడా మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషను. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి హోంవర్క్ ఏంటో చూద్దాం. డూ యూ నో హౌ టు రైట్ యాజ్ ఇంట్రాగేట్ సెంటెన్స్ మీన్స్ సబ్జెక్ట్ని ఫస్ట్లో పెట్టేస్తే సరిపోతుంది. సో చూడండి, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఈ హెల్పింగ్ వెర్బ్ని తెచ్చి ఫస్ట్లో పెట్టాలి. ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్? దట్స్ ఇట్. స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్, సో ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది? ఆర్ తీసుకొచ్చి స్టార్టింగ్లో పెట్టండి. ఆర్ స్టూడెంట్స్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్? ఓకే, సో నెక్స్ట్, ద టీచర్ ఈజ్ వాకింగ్ స్లోలీ, మీరే చెప్పండి దీనికి ఆన్సరు. హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఇక్కడ? ఈజ్. హెల్పింగ్ వెర్బ్ని స్టార్టింగ్లో పెట్టాలి. సో ఈజ్ ద టీచర్ వాకింగ్ స్లోలీ, రిమైనింగ్ అంతా అలాగే ఉంటుందండి, ఓన్లీ హెల్పింగ్ వెర్బ్ ప్లేస్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్, దే ఆర్ డ్రింకింగ్ వాటర్, సో ఆర్ స్టార్టింగ్లో పెట్టండి. ఆర్ దే డ్రింకింగ్ వాటర్? క్వశ్చన్ మార్క్. ఓకే, ప్రతిదానికి కూడా హెల్పింగ్ వెర్బ్ స్టార్టింగ్లో పెడితే అది క్వశ్చన్ అవుతుంది కాబట్టి దానికి క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఆక్సిలరీ వెర్బ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ని మనం క్లోజ్డ్ క్వశ్చన్స్ లేదా SR నో క్వశ్చన్స్ అంటాం. నెక్స్ట్, ఉషా ఈజ్ క్లీనింగ్ హర్ రూమ్, ఈ స్టార్టింగ్లో పెట్టండి. ఈజ్ ఉషా క్లీనింగ్ హర్ రూమ్? నెక్స్ట్, ద గర్ల్ ఈజ్ ప్రిపేరింగ్ టీ, ఈజ్ ద గర్ల్ ప్రిపేరింగ్ టీ? దాట్స్ ఇట్. నెక్స్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి, మీకు చాలాసార్లు వచ్చాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, చెప్పున్నాను కూడా, ఓల్డ్ సిలబస్లో చెప్పున్నాను. అండ్ ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే నో కంపారిజన్ దేర్, ఓకే, అతనిలో ఉన్న బెస్ట్ క్వాలిటీని చెప్పడం అన్నమాట. అదే కంపారిటివ్ డిగ్రీ అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో, ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో, అంటే 1-to-1 కంపారిజన్ అనేది ఉంటుంది. అలా కాకుండా సూపర్లేటివ్ డిగ్రీ అంటే 1 to మల్టిపుల్ కంపారిజన్. ఓకే, సో ఒకరిని చాలా మందితో కంపేర్ చేయడం, ఒక వస్తువుని చాలా వస్తువులతో కంపేర్ చేయడం, అలా ఉంటుంది. సో ఇక్కడ ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చూడండి, గోపాల్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద క్లాస్. సో గోపాల్ని క్లాస్లో ఉన్న అందరితో పోల్చారు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. సూపర్లేటివ్ డిగ్రీలో ఎప్పుడైనా కానీ ESTతో ఎండ్ అవుతుంది ఆ అడ్జెక్టివ్ అనేది. అంతేకాదు కంపల్సరీ అడ్జెక్టివ్కి ముందు ద అనేది వస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ ద టాలెస్ట్. అలాగే మనం కంపారేటివ్ డిగ్రీ తీసుకుంటే దాంట్లో ERతో ఎండ్ అవుతుంది లేదా మోర్ అనేదంతా స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు మోర్ యూజ్ చేయాలి, ఎప్పుడు ERతో వస్తుంది అనేది నేను మీకు ఆల్రెడీ ఓల్డ్ సిలబస్లో కూడా చెప్పున్నాను. ఓకే, ఒకసారి అవి కూడా చూడండి. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సిలబల్. ఓకే, మళ్ళీ సిలబల్ అంటే ఏంటి, సో ఇదంతా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీరు ఓల్డ్ సిలబస్లో చెప్పున్నాను. రాణి ఈజ్ క్లెవరర్ దాన్ రమ్య. క్లెవరర్, సో
ఇక్కడ ER అనేది వచ్చింది. సో ఎప్పుడైతే మనం కంపారేటివ్ డిగ్రీని యూస్ చేస్తామో, ఎప్పుడు కంపారేటివ్ యూస్ చేస్తాం? 1-to-1 కంపారిజన్. రాణిని రమ్యతో కంపేర్ చేసావు, ఒకరితో కంపేర్ చేసినప్పుడు కంపారేటివ్ యూస్ చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే అడ్జెక్టివ్ తర్వాత మనకు దాన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, కంపారేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ తర్వాత దాన్ వస్తుంది, సూపర్లేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్కి ముందు దా వస్తుంది. ఓకే, మై హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ యువర్స్. సో ఇక్కడ యాజ్ అంటే సేమ్, ఆల్మోస్ట్ ఈక్వల్ అనేసి కంపారిజన్ లేదు ఇక్కడ. ఓకే, సో అలాంటప్పుడు మనకు అంటే పాజిటివ్ డిగ్రీలో మ్యాక్సిమం యాజ్ కానీ సో యాజ్ కానీ వస్తుందండి. ఓకే, సో చూద్దాం ఇక్కడ. ఇన్ ద సెంటెన్స్ 1 adjective tallest denotes the superlative degree. సో అదేవిధంగా క్లెవర్ అనేది కంపారేటివ్ డిగ్రీ అండ్ దీంట్లో పాజిటివ్ డిగ్రీ బిగ్ అనేది. సో నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పాయింట్ అవుట్ ద అడ్జెక్టివ్స్ అండ్ నేమ్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ ఈచ్. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, దీంట్లో అడ్జెక్టివ్ ఏదనేది ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత అది ఏ కైండ్ ఆఫ్ డిగ్రీ అనేది ఐడెంటిఫై చేయాలి, సూపర్లేటివ్నా, కంపారేటివా, పాజిటివ్ డిగ్రీనా అనేది. సో ఎలా రాద్దాం? ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ ద బస్. ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ ద బస్ అన్నాడు. సో ఇక్కడ మనకు అడ్జెక్టివ్ అనేది ఫాస్టర్. సో రన్ అనేది ఏంటి మనకు? వెర్బ్. ఓకే, సో రన్స్ ఫాస్టర్ దాన్ ద బస్, దానికన్నా వేగంగా వెళ్తుంది అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఫాస్టర్ అనేది మనకు అడ్జెక్టివ్. అండ్ ఏ కైండ్ ఆఫ్ కంపారిజన్ ఇది? దాన్ని యూస్ చేశారని అంటే కంపల్సరీ కంపారేటివ్ డిగ్రీ అవుతుంది. అలా కాకుండా ట్రైన్ని బస్తో కంపేర్ చేశారు కాబట్టి కంపారేటివ్ డిగ్రీ అంటే 1-to-1 కంపారిజన్ ఇక్కడ. సో ఇక్కడ లేదా దాన్ గుర్తుపెట్టుకున్నా చెప్పొచ్చు మీరు. ఓకే, 2 వేస్ ఉన్నాయి మనకు. నెక్స్ట్, లెడ్ ఈజ్ ద హెవీయెస్ట్ మెటల్. లెడ్ అనేది హెవీయెస్ట్ మెటల్ అన్నాడు. సో లెడ్ అనే మెటల్ని రిమైనింగ్ అన్ని మెటల్స్తో కంపేర్ చేస్తున్నారు ఇక్కడ, కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకు అడ్జెక్టివ్ అనేది హెవీయెస్ట్ అవుతుంది. సో ఎలా రాస్తారు? అడ్జెక్టివ్ హైఫన్ హెవీయెస్ట్ హైఫన్ అది ఏంటి? ఏ కంపారేటివా సూపర్లేటివా? దా వచ్చింది అండ్ ఈఎస్టీ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ. అలా కాకుండా ఇంకా ఎలా గుర్తుపట్టచ్చు? లెడ్ని రిమైనింగ్ అన్ని మెటల్స్తో కంపేర్ చేశాడు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్, హరి ఈజ్ ద లేజియెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో లేజియెస్ట్ అడ్జెక్టివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్, ద 2 little girls ఆర్ వైజర్ దాన్ ద ఓల్డర్ పీపుల్. సో ఇక్కడ ఓల్డర్ పీపుల్ని లిటిల్ గర్ల్స్తో కంపేర్ చేశారు. దేంట్లో కంపేర్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కొంతమంది అనుకుంటారు లిటిల్ అనేది కూడా అడ్జెక్టివ్ అండ్ ఓల్డర్ అనేది కూడా అడ్జెక్టివ్ కదా సార్ అని. కానీ ఇక్కడ మనల్ని అడిగింది వాళ్ళని కంపేర్ చేశారు కదా, ఆ కంపేర్ చేసిన దాని అడ్జెక్టివ్ ఏంటి, అది ఏ కంపారేటివ్ డిగ్రీ, అది ఏ కైండ్ ఆఫ్ డిగ్రీ అని అడిగారు. కాబట్టి వాళ్ళిద్దరిని వైజర్ తెలివితేటల్లో కంపేర్ చేశారు కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ వైజర్ అవుతుంది. అండ్ దాన్ యూజ్ చేశారు కదండి, కంపల్సరీ ఇది కంపారేటివ్ డిగ్రీ అవుతుందన్నమాట. ఓకే, సో కంపారేటివ్ డిగ్రీ. నెక్స్ట్ 5th one, మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద హిమాలయాస్. సో మౌంట్ ఎవరెస్ట్ హిమాలయస్లో ఉన్న అన్ని పర్వతాలతో పోల్చారు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది ఇది. అండ్ అడ్జెక్టివ్ ఈజ్ హైయెస్ట్. నెక్స్ట్, ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ కాపర్. ఐరన్ కాపర్తో 1-to-1 కంపారిజన్. సో కంపారేటివ్ డిగ్రీ. సో ఇక్కడ మోర్ యూస్ఫుల్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఇక్కడ ఈ ఒక స్టోరీని రిమైనింగ్ అన్ని స్టోరీస్తో కంపేర్ చేస్తే ఇదే చాలా బాగుంటుందని చెప్తున్నాం కాబట్టి సో మోస్ట్ అనేది కూడా వచ్చింది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈజ్ ద అడ్జెక్టివ్. నెక్స్ట్, ఊటీ ఈజ్ కూలర్ దాన్ చెన్నై. ఊటీని చెన్నైతో 1-to-1 కంపారిజన్ కాబట్టి కంపారేటివ్ డిగ్రీ అవుతుంది. ఇక్కడ కూలర్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఆ విధంగా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూడొచ్చు. నెక్స్ట్, ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే సో ఆర్టికల్ పరంగా నేను సపరేట్ వీడియో కూడా ఒకటి చేస్తానండి. ఇక్కడ జస్ట్ 6th క్లాస్ వరకు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఏ అండ్ ది. డెఫినెట్ ఆర్టికల్స్ ఎన్ని రకాలండి?
ఆర్టికల్ ఎన్ని రకాలంటే చాలామంది చెప్తారు 3 అని చెప్తారు. కాదండి, ఆర్టికల్స్ అనేవి 2 రకాలు, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. సో దీంట్లో డెఫినెట్ ఆర్టికల్ అంటే దా వస్తుంది, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ యాన్ వస్తుంది. సార్ ఎలా సార్ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్ అంటే దా అనేసి, ఇండెఫినెట్ అంటే? సో డెఫినెట్ అంటే ఖచ్చితంగా చెప్తాము అనేసి కదా మనకు తెలిసింది, అలా కొండ గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్ అంటే ఒకటే ఉంటుంది, ఇండెఫినెట్ అంటే ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి 2 ఉన్నాయి అక్కడ, ఏ యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి, మీకు కొండ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్తున్నానండి ఈజీ వేలో. సో నెక్స్ట్ చూస్తే ఏ ఎప్పుడు యూస్ చేస్తాం, యాన్ ఎప్పుడు యూస్ చేస్తాం, దా ఎప్పుడు యూస్ చేస్తామని చూద్దాం. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు సివి రామన్ గారి గురించి. సో నెక్స్ట్, ద అండర్లైన్ ఫ్రేజెస్ బిగిన్ విత్ ఎయిదర్ ఏ ఆర్ యాన్ ఆర్ ద. సో పైన చూసుకున్నట్లయితే కొన్ని వర్డ్స్ అనేవి అండర్లైన్ చేస్తున్నారు అని చెప్పాడు, కానీ వాటిల్లో అయితే మనకు టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయడం మర్చిపోయినట్టున్నాడు, అండర్లైన్ చేయలేదండి. చూడండి, ఫస్ట్ వన్ ఏ స్కాలర్. ఓకే, ఇది అండర్లైన్ చేయవలసి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్, ద సైన్స్ ఆఫ్ లైట్, ద అనేది ఆర్టికల్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్, ద డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, ఇక్కడ నుంచి ద డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్, ఇది అండర్లైన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ద నోబెల్ ప్రైజ్ ఇక్కడ. సో ద నోబెల్ ప్రైజ్, సో దీనిని అండర్లైన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, an ఏషియన్, సో ఇక్కడ. ఓకే, an ఏషియన్. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ ద స్కాలర్ ఇక్కడ. ఓకే, ఇవి అండర్లైన్ చేసుకోండి, వాటిలో ఆర్టికల్స్ ఏ అండ్ ది అనేవి వచ్చాయని చెప్పాడు. బిగన్ విత్ ఏ అండ్ ద, దీస్ ఆర్ కాల్డ్ ఆర్టికల్స్, దీస్ there are rules for the use of articles, let us learn them in detail. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 or 2 రూల్స్ ఇచ్చారండి, బట్ చాలా రూల్స్ ఉన్నాయి, అన్నిటితో నేను వీడియో చేస్తాను. సో ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూడండి, we use a before singular common nouns that begin with a consonant sounds. సో ఏని మనం సింగులర్ కామన్ నౌన్స్ ముందు యూస్ చేస్తామండి. కామన్ నౌన్స్ అంటే ఏంటి? సో ఒకే నేమ్ డిఫరెంట్ చాలా వాటికి ఉండవు. ఇప్పుడు ప్యారెట్ ఉంది, ఓకే, ప్యారెట్లో చాలా ప్యారెట్స్ ఉంటాయి అనమాట, వాటికంటే ఇండివిజువల్ నేమ్ అంటూ ఏం లేదు, మనం పెట్టుకుంటే ఉంటుంది. సో ప్యారెట్ అనేది కామన్ నౌన్, కామన్గా ఇచ్చినటువంటి ఒక పేరు అనమాట. సో ఆ విధంగా చైర్ ఉంది, సో ఇది నేను కూర్చో ఉండేది చైరు, మీరు కూర్చో ఉండేది చైరు, సో ఇంకొకరు కూర్చోండి అది చైరు. సో ఈ విధంగా వాటన్నిటికి కలిపి కామన్గా ఒక నేమ్ ఇచ్చి అది కామన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సింగులర్ కామన్ నౌన్ ముందు ఏ అనేది యూస్ చేస్తాము అన్నాడు. అండ్ ఇక్కడ చూడండి, బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్స్ యాన్ వీఆర్ గోయింగ్ టు యూజ్. సో సింగులర్ నౌన్ ముందు యాన్ కూడా యూస్ చేస్తాము అంటున్నాం. సో ఎప్పుడు ఏ యూస్ చేస్తాం, ఎప్పుడు యాన్ యూస్ చేస్తామంటే, సో కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ యూస్ చేస్తాం, ఓవెల్ సౌండ్ ముందు యాన్ యూస్ చేస్తాం. సార్ ఏంటి ఓవెల్ సౌండ్ కాన్సోనెంట్ సౌండ్ అంటే, ఇంకా ఈజీగా చెప్పాలంటే తెలుగులో మీకు ఆలు తెలుసుంటాయి. ఎస్, సో ఆ నుంచి ఆహా వరకు మీరు ఏదన్నా వర్డ్ చెప్పినప్పుడు ఆ వర్డ్ స్టార్టింగ్ లెటర్ అనేది ఆ నుంచి ఆహా మధ్యలో వచ్చిందనుకోండి మీరు రాసినప్పుడు, అది మనం ఓవెల్ సౌండ్ అంటాం. ఓకే, దాని ముందు మాత్రమే యాన్ అనేది యూస్ చేయాలి. అలా కాకుండా ఒక వర్డ్ చెప్పినప్పుడు ఆ వర్డ్ స్టార్టింగ్ లెటర్ అనేది కా నుంచి అక్ష మధ్యలో ఉన్నిందనుకోండి, అది కాన్సోనెంట్ సౌండ్ అవుతుంది. ఓకే, సో దానికి ముందు మనం ఏ అనేది యూస్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చైర్ అన్నాము, ఏ చైర్. చైర్ అనేది ఎలా రాస్తామండి, చాగుడింతంలో వస్తుంది, కింద వచ్చి మనం తోమిస్తాము, సో చైర్ అని రాస్తాం. సో ఈ చా గుడింతంలో వస్తుంది అని, చా అంటే ఎక్కడ వస్తుంది మనకు, ఆ నుంచి ఆహా మధ్యలో వస్తుందా, కా నుంచి అక్షా మధ్యలో వస్తుందా, కా నుంచి అక్షా మధ్యలో వస్తుంది. సో చైర్ అనేది మెయిన్ ఫస్ట్ కామన్ నౌను, అందులో అది సింగులర్. అండ్ ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది కాన్సనెంట్ సౌండా ఓవెల్ సౌండా అని. ఓవెల్ సౌండ్ అంటే ఆ నుంచి ఆహా మధ్యలో రావడము, కాన్సనెంట్ సౌండ్ అంటే కా నుంచి అక్షా మధ్యలో రావడం. చైర్ అనేది కా నుంచి అక్షా మధ్యలో వచ్చింది కాబట్టి అది కాన్సనెంట్ సౌండ్, కాబట్టి ఏ అనేది యూస్ చేయాలి. అలాగే మ్యాన్,
సో చూడండి ఇక్కడ యూనియన్ ఉంది. సో మామూలుగా అయితే యు అనేది ఓవెల్ కదా సార్, AEIOU, కాబట్టి యూనియన్ ముందు యాన్ యూస్ చేయాలి కదా సార్ అనుకుంటాం. కానీ యూనియన్ అని రాసేటప్పుడు ఎలా రాస్తారండి మీరు? యాగుడింతంలో వచ్చే యూని యూస్ చేస్తాం, యూనియన్ అని. సో యా అనేది ఎక్కడొస్తుంది మనకు? ఆ నుంచి ఆహా మధ్యలో వస్తుందా? కాదు కదా, కా నుంచి అక్షా మధ్యలో వస్తుంది. కాబట్టి అది ఓవెల్ సౌండ్ అవుతుంది. కాబట్టి దానికి ముందు మనం ఏ అనేదే పెట్టాలి. సారీ, అది కాన్సనెంట్ సౌండ్ అవుతుంది కా నుంచి అక్షా మధ్యలో వస్తే. కాబట్టి దానికి ముందు మనం ఏ అనేది పెట్టవలసి ఉంటుంది. ఓకే, కాబట్టి ఏ యూనియన్ అవుతుంది. ఏ కంప్యూటర్, కా కా. ఓకే, స్టార్టింగ్ కా వచ్చింది. సో కా నుంచి అక్షా మధ్యలో ఉండేటి అన్ని కాన్సనెంట్ సౌండ్స్, కాబట్టి ఏ అనేది యూస్ చేస్తాం. అలాగే యాన్ తీసుకుంటే యాన్ యాంట్, యాన్ ఆపిల్. సో ఈ విధంగా ఇవన్నీ ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎలా రాస్తారండి? ఆపిల్, ఆపిల్ అని రాస్తాం. సో ఆ నుంచి అహా మధ్యలో ఉంటే అది ఓవెల్ సౌండ్ అవుతుంది. దానికి ముందు యాన్ అనేది యూస్ చేయాలి. అలాగే అంకుల్, యు వచ్చింది. ఇక్కడ కూడా యు వచ్చింది మనకు యూనియన్లో. యూనివర్సిటీలో కూడా యు వచ్చింది. సో యు వచ్చింది కదని యాన్ పెట్టేకూడదు అన్నిటికీ, అది సౌండ్ని చూడాలండి. ఓకే, తెలుగులో రాసుకొని మీరు కావాలంటే యూనివర్సిటీ యాగుడింతం అంటే కా నుంచి అక్ష మధ్యలో వచ్చింది కాబట్టి ఇది కాన్సనెంట్ సౌండ్, కాబట్టి ఏ యూస్ చేయాలి. అలా కాకుండా అంకుల్ ఆ వచ్చింది కాబట్టి ఇది ఆ నుంచి అహా మధ్యలో ఉంటుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం ఏమి యూస్ చేయాల్సి ఉంటుంది? ఓవెల్ సౌండ్, కాబట్టి యాన్ యూస్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఆ నుంచి అక్షా మధ్యలో సారీ ఆ నుంచి అహా మధ్యలో వస్తే యాన్, కా నుంచి అక్షా మధ్యలో వస్తే ఏ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడు ఇది కూడా ఓన్లీ కామన్ నౌన్ సింగులర్ అయినప్పుడు మాత్రమే. నెక్స్ట్ ద ఎప్పుడు యూస్ చేస్తామంటే బిఫోర్ ఏ కామన్ నౌన్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఫర్ ద సెకండ్ టైం. సో ఏదన్నా కామన్ నౌన్ ముందు దా కూడా యూస్ చేస్తాం, కానీ ఎప్పుడంటే ఆ కామన్ నౌన్ మీరు ఫస్ట్ టైం చెప్తున్నారనుకోండి అప్పుడు యూస్ చేయకూడదు, అప్పుడు ఏ కానీ యాన్ కానీ యూస్ చేయాలి. అదే కామన్ నౌన్ని రెండోసారి యూస్ చేస్తుంటే అప్పుడు దా అనేది యూస్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా ఏ డాగ్, డాగ్ అనేది కామన్ నౌన్, డా అనేది ఎక్కడ వస్తుంది? కా నుంచి అక్షా మధ్యలో, కాబట్టి ఇది సింగులర్ అందులో, కాబట్టి కా నుంచి అక్షా మధ్యలో వచ్చింది కాబట్టి ఏ అనేది యూస్ చేయాలి. సో ఐ సా ఏ డాగ్. ఓకే, సో ఫస్ట్ టైం యూస్ చేసాం కాబట్టి ఏ డాగ్ అన్నాం. మళ్ళీ ఇదే డాగ్ గురించి చెప్పేటప్పుడు మీరు దా వస్తుంది, కానీ ఏ యాన్ యూస్ చేయకూడదు అప్పుడు రెండోసారి చెప్పేటప్పుడు. సో ఫర్ ద సెకండ్ టైం బిఫోర్ ద కామన్ నౌన్ విచ్ ఈజ్ మెన్షన్డ్ బిఫోర్ ద సెకండ్ టైం. ఓకే, సో కామన్ నౌన్ని రెండోసారి మెన్షన్ చేసినప్పుడు దానికి ముందు దా యూస్ చేస్తాం, ఫస్ట్ టైమే మెన్షన్ చేసినప్పుడు దానికి ముందు ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాం. సో అందుకే ఇక్కడ ద డాగ్ అన్నాడు. నెక్స్ట్ బిఫోర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ఇంతకు ముందే చూసుకున్నాం. సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు ద అనేది కంపల్సరీ వస్తుంది, ద టాలెస్ట్, ద లార్జెస్ట్, ద బెస్ట్, ద స్మాలెస్ట్ అలాగా. నెక్స్ట్ బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటండి? ద ఫస్ట్, సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్ ఇలా ఉండేది. 1 2 3 4 5 6 అవి కాదండి, అవి న్యూమరికల్ నెంబర్స్. కానీ ఇక్కడ ఆర్డినల్ నెంబర్స్ అంటే ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా యూస్ చేస్తాం కదా, అవి ఆర్డినల్ నెంబర్స్ అంటాం. సో వాటి ముందు ద అనేది కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ముందు ఖచ్చితంగా మనం ద అనేది యూస్ చేయాలి. ద గిటార్, ద వైలిన్, సో ఈ విధంగా ద తబలా, ఈ విధంగా అన్నీ యూస్ చేస్తాం, ద పియానో. నెక్స్ట్ బిఫోర్ ఏ నౌన్ వెన్ వీ మీన్ సంథింగ్ ఇన్ ఏ పర్టికులర్. సో పర్టికులర్గా ఖచ్చితంగా ఒకటి మీకు తెలుసు దాని గురించే మాట్లాడుతుంటే అప్పుడు దా అనేది యూస్ చేయాలి. ద టీవీ అంటే ఆ టీవీ అంటే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు ఒక దాని గురించి మాట్లాడుతుంటే పర్టికులర్గా అంటే అది తెలిసి ఉండాలి మీకు, మీ మాట వింటున్న వాళ్ళకి, అలాంటప్పుడు దా అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ విత్ యూనిక్ థింగ్స్. ఈ సృష్టిలో ఒకే ఒక్కటి ఉంటే, యూనివర్స్లో ఒకే ఒక్కటి ఉంటే దాని గురించి చెప్పేటప్పుడు దా యూస్ చేయాలి. ద సన్, ద మూన్, ద ఎర్త్ అలాగా. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ అవార్డ్స్. అవార్డ్స్కి ముందు కూడా దా అనేది యూస్ చేస్తాం. సో ఓన్లీ 7 రూల్స్ ఇచ్చారండి, చాలా రూల్స్ ఉన్నాయండి వీటికి. ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేస్తూ వీడియో చేస్తాను తొందరలో. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన హోంవర్క్లో ఫస్ట్ వన్ చూడండి. రవి వర్మ వాజ్ డాష్ ఫేమస్ పెయింటర్. రవి వర్మ వాజ్ ఏ ఫేమస్
పెయింటర్. సో పెయింటర్ అనేది మనకు అక్కడ కామన్ నౌన్ అవుతుంది. సో అతను కామన్ నౌన్ సింగులర్ కాబట్టి ఏ యూస్ చేస్తామా, యాన్ యూస్ చేస్తామా? అక్కడ ఉండే పెయింటర్ దాన్ని దేంతో స్టార్ట్ అయింది? పే, కానించి అక్ష మధ్యలో, కాబట్టి మనం ఏ అనేది తీసుకోవాలి. సో ఏ ఫేమస్ పెయింటర్. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ ఇంగ్లీష్ ఈజ్ డాష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఈ ఆ నుంచి ఆహా మధ్యలో వచ్చింది కాబట్టి యాన్ అనేది యూస్ చేస్తాం. యాన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. నెక్స్ట్ థర్డ్ వన్ యూనివర్స్లో ఒక్కటే ఉంటుంది. ఓకే, ద సన్ ఈజ్ ద స్టార్ అంటామా లేక ఏ స్టార్ అంటామా? సో ద సన్ అనేది ఒకటే ఉంటుంది, బట్ స్టార్ అనేవి ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సింగులర్, సో చాలా ఉంటాయి కాబట్టి దీని ముందు దా యూస్ చేయము. స్టార్ అనేది కామన్ నౌన్గా కన్సిడర్ చేసుకుంటాం. సింగులరా ప్లూరల్? ఇక్కడ సింగులర్ కాబట్టి ఏ అన్న యాన్ అన్న యూస్ చేయొచ్చు. స్టా అనేది కా నుంచి అక్ష మధ్యలో స్టార్ట్ వస్తుంది కాబట్టి సా గుడింతంలో, కాబట్టి దీనికి ఏ అనేది వస్తుంది. సో ద సన్ ఈజ్ ఏ స్టార్. ద సన్ ఈజ్ ఏ స్టార్. నెక్స్ట్ ఇక్కడ ఎర్త్, అగైన్ ఎర్త్ వచ్చిందండి. ఎర్త్ అనేది ఒకటే ఉంటుంది. సో ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. సన్ కూడా సింగులర్ ఒకటే ఉంటుంది కాబట్టి సో ద వస్తుంది. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ ఎక్స్పర్ట్ ఇన్ రోబోటిక్స్. ఏ ఎక్స్పర్ట్ ఏ, సో యాన్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఇష్యూ ఆర్ యాన్ ఇష్యూ, ఏది యూస్ చేస్తాం? ఇక్కడ యాన్ అనేది యూస్ చేస్తామండి. ఇట్ ఈస్ యాన్ ఇష్యూ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకే, సో ఎప్పుడైతే మళ్ళీ అది చాలా డెప్త్గా ఉంటుందండి. ఇష్యూ అంటే టూ మీనింగ్స్ వస్తాయి మనకి. ఇష్యూ అంటే ఒక ప్రాబ్లమ్గా క్రియేట్ అవ్వడం అనమాట, ప్రాబ్లం అవ్వడం. లేదు ఇష్యూడ్ అంటే పబ్లిష్కి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఇష్యూడ్ వన్ నోటీస్ టు యూ అంటే ఇవ్వడం అనమాట. ఓకే, ఇక్కడ నోటీస్ని వాళ్ళు ఇష్యూ చేశారు అనేసి వస్తుంది, ఇచ్చారు అనేసి. అలా కాకుండా ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఇట్ ఈజ్ ఇష్యూ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే ఇక్కడ ఇష్యూ అంటే మీనింగ్ ఏంటంటే ప్రాబ్లం అనేసి. సో ఇలా వచ్చినప్పుడు మనం యాన్ అనేది యూస్ చేయాలి. అక్కడ ఆ ఇష్యూ వచ్చినప్పుడు సో అది ఎలా యూస్ చేస్తామనేది నేను అవి యూస్ చేసినప్పుడు చెప్తాను, అంటే ఆర్టికల్స్ వీడియో చేసినప్పుడు దాంట్లో చెప్తాను. బట్ ఇక్కడ మీకు అది కానీ గుర్తుపెట్టుకుంటే కంప్లీట్గా మళ్ళీ ఈ ఏజ్లో 6th క్లాస్కి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి జస్ట్ ఇందాక చెప్పుకున్నట్లుగా ఇష్యూ ఈ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? సరే, దీంట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ. ఆ నుంచి ఆహా మధ్యలో ఉంటుంది కాబట్టి ఓఎల్ సౌండ్, కాబట్టి యాన్ యూస్ చేస్తాం. సో ఆన్సర్ యాన్. ఇట్ ఈజ్ యాన్ ఇష్యూ. నెక్స్ట్ ఐ లిజన్ టు డాష్ రేడియో ఎ లాట్. సో ఐ లిజన్ టు డాష్ రేడియో. ఐ లిజన్ టు ద రేడియో ఎ లాట్. దా వస్తుందండి. నెక్స్ట్ ఐ మెట్ డాష్ లాయర్ ఎస్టర్డే. ఐ మెట్ ఏ లాయర్ ఎస్టర్డే. ఏ వస్తుంది. ఎందుకో మీరు అబ్జర్వ్ చేయండి. కానించి అక్ష మధ్యలో అండ్ సింగులర్ అండ్ కామన్ నౌన్. నౌ డాష్ లాయర్ వాజ్ ఫేమస్ ఇన్ ద సిటీ. సో లాయర్ గురించి ఒకసారి చెప్పావు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నావు సెకండ్ టైము. సో ఇక్కడ కామన్ నౌనే. సెకండ్ టైం కామన్ నౌన్ యూస్ చేసినప్పుడు ఏమి యూస్ చేయాలని చెప్పాము? దా అనేది యూస్ చేయాలని చెప్పాము. సో మనకు రూల్స్లో ఇచ్చినారు కదా, దా అనే రూల్స్లో దాకి వచ్చినటువంటి రూల్స్లో ఫస్ట్ రూలే అదనమాట. సెకండ్ టైం కామన్ నౌన్ వస్తే దా యూస్ చేయాలి. నెక్స్ట్ మై బ్రదర్ ఈజ్ లెర్నింగ్ టు ప్లే డాష్ పియానో. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు కూడా దా యూస్ చేయాలి, ద పియానో. నెక్స్ట్ రఘు ఈజ్ డాష్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ అవర్ టీమ్. మా టీం మొత్తానికి. సో ఇది సూపర్లేటివ్ డిగ్రీ, దా అనేది వస్తుంది. రఘు ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ పికాక్ గురించి కొన్ని హింట్స్ ఇచ్చారండి, దాన్ని యూస్ చేసి మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ హింట్స్ రైట్ ఏ కంపోజిషన్ అబౌట్ ద పికాక్. సో దీన్ని యూస్ చేసి ఒక కంపోజిషన్, ఒక పారాగ్రాఫ్ రాయమని చెప్పారు. ఏం రాయొచ్చు అంటే ద పికాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. అదందరికీ తెలిసిన విషయమే, ఇది మనకు నేషనల్ బర్డ్ అని, జాతీయ పక్షి. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ బర్డ్ విత్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫెదర్స్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ బర్డ్ విత్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫెదర్స్. సో అది చాలా అందమైన పక్షి. విత్ చాలా దాని యొక్క ఈకలు ఎలా ఉంటాయండి? కలర్ఫుల్గా ఉంటాయన్నమాట.
ద టైల్ ఈజ్ అబౌట్ 2.25 meters లాంగ్. దాని తోక అనేది 2.25 meters లాంగ్ ఉంటుంది, పొడవు. నెక్స్ట్ వీ కెన్ సీ ఐ మార్కింగ్స్ ఆన్ ద టైల్. సో ఆ టైల్ దానిపైన ఎలా ఉంటుంది, అంతా పించమంటాం కదా, సో ఆ కన్ను షేప్లో ఉంటుందన్నమాట ఆన్ ద టైల్. దేర్ కలర్స్ చేంజ్ ఇన్ ద సన్లైట్. ఎండలో వాటి యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్ డాన్సెస్ ఇన్ రైన్ స్ప్రెడింగ్ ద ఫెదర్స్ ఆఫ్ ఇట్స్ టైల్. సో అది పెంచం ఇప్పి, సో ఈ పిక్చర్లో చూపించారు కదా, ఈ విధంగా తను రైన్ వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు డ్యాన్స్ చేస్తుంది. ద పికాక్ వాక్స్ ప్రౌడ్లీ విత్ ఇట్స్ కలర్ఫుల్ టైల్. సో అది చాలా తనకంత అందంగా ఉన్న, గర్వంగా అలా నడుస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో అది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెసేజ్ రైటింగ్ అండి. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ టెలిఫోన్ కన్వర్జేషన్ బిట్వీన్ తేజు అండ్ ప్రణయ్. తేజు's brother Sanju is not at home, so Teju writes a message for his brother as he has to leave for his tuition. సో తేజుకి ప్రణయ్కి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇచ్చాడు ఫోన్లో. తేజు వాళ్ళ బ్రదర్ సంజు ఇంట్లో లేడు. సంజు కోసం ప్రణయ్ కాల్ చేశాడు. ఓకే, బట్ తేజు లిఫ్ట్ చేశాడు. అప్పుడు ప్రణయ్ ఏం చెప్తున్నాడు, ఓకే, దాన్ని ఏ విధంగా వాళ్ళ బ్రదర్కి కన్వే చేశాడు తేజు అనేది మనకి ఇక్కడ ఇచ్చే. ఎందుకంటే తేజు ట్యూషన్కి వెళ్ళిపోవాలి, అప్పుడు వాళ్ళ బ్రదర్కి ఒక మెసేజ్ రాయాలి. ఎలా రాస్తాడు? సో ప్రణయ్ ఏం చెప్తున్నాడు, హలో కెన్ ఐ స్పీక్ టు సంజు, నేను సంజుతో మాట్లాడగలనా అని అన్నాడు. అప్పుడు తేజు, సంజు ఈజ్ నాట్ ఎట్ హోమ్, ఐఎమ్ హిజ్ బ్రదర్ తేజు, అతని ఇంట్లో లేడు, నేను వాళ్ళ బ్రదర్ తేజు. ప్రణయ్, ఐఎమ్ ప్రణయ్, కుడ్ యూ టెల్ యువర్ బ్రదర్ నాట్ టు కమ్ టు రైల్వే స్టేషన్ టుడే టు పిక్ మీ అప్. సో మీ అన్నగారికి చెప్పు, ఈరోజు నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి రావద్దని చెప్పు. ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ లేట్ బై 8 hours. సో ఈరోజు ట్రైన్ అనేది 8 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. నెక్స్ట్ తేజు, విచ్ ట్రైన్? ప్రణయ్, ఏ ట్రైన్ అని అడిగితే అప్పుడు ప్రణయ్, ద రాజధాని ఎక్స్ప్రెస్, ట్రైన్ నేమ్ రాజధాని ఎక్స్ప్రెస్. ఇట్ విల్ అరైవ్ ఇన్ విజయవాడ బై టుమారో. సో విజయవాడకి ఇది రేపు చేరుకుంటుంది at 8 o'clock in the morning. పొద్దున్నే 8 గంటలకు వస్తుంది. టెల్ హిమ్ టు కమ్ టుమారో మార్నింగ్, రేపు పొద్దున్నే రమ్మని చెప్పు మీ అన్నని అన్నాడు. తేజు, ఐ విల్ ష్యూర్లీ పాస్ ద ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా నేను మా అన్నకి చెప్తాను అన్నాడు. దానికి ప్రణయ్ థ్యాంక్ యూ చెప్పాడు. సో ఏ విధంగా మెసేజ్ ప్రిపేర్ చేసి చూడండి, మెసేజ్ అని హెడ్డింగ్ అండ్ డేట్, ఈ పక్క టైము అండ్ ఎవరికి రాస్తున్నాం వాళ్ళ పేరు సంజు అని. సో ఏంటి మ్యాటర్, ప్రణయ్ కాల్ చేశాడు. ప్రణయ్ కాల్డ్, హీ వాంట్స్ యూ టు కమ్ టుమారో మార్నింగ్ టు పిక్ హిమ్ అప్ అట్ ద రైల్వే స్టేషన్. ద ట్రైన్ ఈజ్ లేట్ బై 8 hours. అతను చెప్పింది ఇతను కొద్దిగా చేంజ్ చేసి చెప్పాడు. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో ఎవరు రాసింది, తేజు, అతని పేరు పెట్టాడు. సో అదేవిధంగా మీకు ఇక్కడ ఒక కన్వర్జేషన్ ఇచ్చారు, దానికి మీరు మెసేజ్గా రాయవలసి ఉంటుంది. హలో రాధా. సో మదర్కి డాటర్కి జరిగేటటువంటి సంభాషణ. హలో రాధా, ఐ విల్ నాట్ కమ్ హోమ్ నౌ, వీ హ్యావ్ అన్ అర్జెంట్ మీటింగ్ ఇన్ ద ఆఫీస్. సో రాధా, నేను ఇప్పుడు ఇంటికి రావట్లేదు, నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది ఆఫీస్లో. డూ యూ హ్యావ్ యువర్ డ్యాన్స్ క్లాస్ టుడే, నీకు డ్యాన్స్ క్లాస్ ఉందా ఈరోజు? రాధా, ఎస్ మామ్, ఐ హ్యావ్ టు లీవ్ నౌ. వాట్స్ ద మ్యాటర్? ఎస్ అమ్మా, నేను వెళ్ళాలి ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి. ఏమైంది, ఏంటి విషయం అంటే, మదర్, టెల్ యువర్ ఫాదర్ టు కమ్ టు ఎన్టీఆర్ సర్కిల్ బై 8 PM టు పిక్ మీ అప్. సో మీ నాన్నగారికి చెప్పు 8 గంటలకి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్లో నన్ను రిసీవ్ చేసుకోమని చెప్పు అని చెప్పారు అనమాట, పికప్ చేసుకోమని. ఐ విల్ వెయిట్ దే, నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను అని చెప్పింది. దానికి రాదా, ఓకే మామ్, సరే అమ్మా అని చెప్పింది. సో ఇప్పుడు అక్కడ లెటర్ అనేది మెసేజ్ అనేది ఎలా రాస్తామంటే, సో ఇలా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు, ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మీరు రాయాల్సింది రాయండి. డియర్ పాపా కూడా ఇచ్చేశారు. మదర్ కాల్డ్, ఎవరు కాల్ చేశారు, మదర్. సో మదర్ కాల్డ్, షీ హ్యాస్ అన్ అర్జెంట్ మీటింగ్ ఇన్ ద ఆఫీస్, ఆమెకి ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. షీ వాంట్స్ యూ టు కమ్ టు ఎన్టీఆర్ సర్కిల్ బై 8 PM టు పిక్ హర్ అప్. సో లాస్ట్లో ఇక్కడ ఆల్రెడీ నేమ్ ఇచ్చేస్తున్నారు, సరిపోతుంది. సో దట్ ఈస్ మెసేజ్ అండి. నెక్స్ట్ టాకింగ్ టైం. సో ఇక్కడ మీ ప్రొనౌన్సియేషన్ చెక్ చేసుకోవడం కోసం చూసుకోవచ్చు. వీటి వెయిట్, డబ్ల్యూఈటి వెయిట్ రెండు ఎలా ప్రొనౌన్స్ చేస్తాం ఒకటే కానంటే, ఎప్పుడైతే మీరు డబ్ల్యూ యూస్ చేస్తారో అవర్ లిప్స్ కమ్ ఫార్వర్డ్, అవి మన లిప్స్ అనేవి ఫార్వర్డ్ ఇలా రావాలన్నమాట. సో వెట్ అండ్ వెస్ట్, వైన్.
సో లిప్స్ అనేవి ఫార్వర్డ్కి రావాలి డబ్ల్యూతో వచ్చే వర్డ్స్కి. అలాగే వీతో వచ్చేదానికైతే అవర్ అప్పర్ టీత్ టచ్ ద లోయర్ లిప్. ఈ పైన టీత్ ఉన్నాయి కదండి, అవి కింద లిప్ని టచ్ అవ్వాలన్నమాట. వెట్ వెట్. సో ఆ టీత్ అనేది కింద లిప్ని టచ్ అవ్వాలి. వెట్, వెస్ట్, వైన్, వైల్. ఓకే, సో డబ్ల్యూతో అయితే లిప్స్ ముందుకు వస్తాయి, వీతో అయితే పై టీత్ అనేది కింద లిప్స్కి టచ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ టు ఆల్, a good chance for us. Our school will organize an inter-school science exhibition on February 22 from 10 AM to 4 PM. ఆ రోజు ఒక స్కూల్లో వాళ్ళ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందంట. వర్కింగ్ మోడల్స్, ఇన్ఫర్మేటివ్ చార్ట్స్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ విల్ బి ఎగ్జిబిటెడ్. సో ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రాంలో ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. మీరు చేసిన మోడల్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయొచ్చు. ద బెస్ట్ 10 మోడల్స్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సో బెస్ట్ 10 అనేవి డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్కి సెలెక్ట్ అవుతాయంట. సో ఆల్ ది బెస్ట్ చెప్పి ఒక అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనకు నౌ మేక్ an another announcement of your own as your school students are going to Nagarjuna Sagar on an educational tour. Instruct them to get their parents' permission letters for the 2-day tour. సో 2 రోజులు జరిగేటటువంటి ఆ టూర్కి మీ పేరెంట్స్ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకురండి అని నాగార్జున సాగర్ టూర్కి వెళ్ళేటటువంటి ఒక ప్రోగ్రాం గురించి మీ స్కూల్లో అసెంబ్లీలో స్టూడెంట్స్ అందరికీ అనౌన్స్ చేయాలన్నమాట. దానికి ఒక అనౌన్స్మెంట్ని ప్రిపేర్ చేయమని చెప్పారు. ఓకే, సో దాన్ని ఎలా రాస్తామంటే అనౌన్స్మెంట్ని, సో మీరు ఫస్ట్ ఏంటి టాపిక్ అనేది ఒకసారి ఐడెంటిఫై చేయండి. నాగార్జున సాగర్కి వెళ్ళడం అండ్ ఇంకా ఏం చెప్పాలి, పేరెంట్స్ నుంచి లెటర్ తీసుకురావడం. సో ఫస్ట్ ప్రేయర్లో ఎప్పుడు జరుగుతుంది, మార్నింగ్ జరుగుతుంది. ఎలా స్టార్ట్ చేస్తాం, గుడ్ మార్నింగ్ టు ఆల్, వీఆర్ గోయింగ్ టు నాగార్జున సాగర్ ఆన్ ఏ ప్లెజెంట్ ఎడ్యుకేషనల్ టూర్. ఓకే, సో ప్లెజెంట్ ఎడ్యుకేషనల్ టూర్ టు గెట్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ ప్లెజర్. ఓకే, సో నాలెడ్జ్ని మరియు ప్లెజర్ ఆనందాన్ని పొందడం కోసం మనం నాగార్జున సాగర్కి ఎడ్యుకేషనల్ టూర్ వెళ్తున్నాము. ఆల్ ద అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ బై అవర్ స్కూల్ మేనేజ్మెంట్ టు మేక్ ద ట్రిప్ సక్సెస్ఫుల్. మన ట్రిప్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసింది మన స్కూల్ మేనేజ్మెంట్. ఫర్ దిస్ వీ రిక్వైర్ లెటర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ పర్మిషన్ ఫర్ ఏ 2-day టూర్. సో ఇక్కడ ఫర్ దిస్ దానికోసం వీ రిక్వైర్ లెటర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, PARENTS అపాస్ట్రఫీ. సో పేరెంట్స్ అపాస్ట్రఫీ అంటే తల్లిదండ్రుల యొక్క. ఓకే, పొసెసివ్ అన్నమాట. ఇక్కడ పొసెసివ్నెస్ని ఇండికేట్ చేస్తుంది అపాస్ట్రఫీ అనేది. సో పేరెంట్స్ అంటే ప్లూరల్ ప్లస్ పొసెసివ్ ఫామ్ బోత్ ఎట్ ఏ టైం వస్తుంది. సో పేరెంట్స్ పర్మిషన్ ఫర్ ఏ 2-day టూర్. 2-day టూర్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే డ్యూరేషన్ ఇండికేట్ చేసేటప్పుడు 2-day అంటాము, లేదా నెంబర్ ఆఫ్ డేస్ అని చెప్పేటప్పుడు 2 days అంటాము. సో ఇక్కడ డ్యూరేషన్ చెప్తున్నాడు, 2 రోజులు పీరియడ్ అనేసి. నెక్స్ట్, లెటర్స్ షుడ్ బి సబ్మిటెడ్ టు యువర్ క్లాస్ టీచర్ విత్ ఇన్ 1 week. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సో అలా రాస్తే సరిపోతుంది అనౌన్స్మెంట్. నెక్స్ట్ లిసనింగ్. ఈ లెసన్ కూడా చెప్పున్నానండి నేను మీకు, ఒక చిన్న స్టోరీ ఇది. సో దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమి ఇచ్చినారో చూద్దాం. హూ కేమ్ టు ద కింగ్స్ కోర్ట్, వై వాజ్ హీ యాంగ్రీ? దేవదత్త కేమ్ టు ద కింగ్స్ కోర్ట్, హీ వాజ్ యాంగ్రీ బికాస్ సిద్ధార్థ టుక్ హిస్ స్వాన్ అండ్ వాజ్ నాట్ గివింగ్ ఇట్ టు హిమ్. సో ఎవరు వచ్చారు కోర్టులోకి, ఎందుకు కోపంగా ఉన్నారంటే దేవదత్త వచ్చాడు. ఎందుకు కోపంగా ఉన్నారంటే సిద్ధార్థ ఇతని యొక్క స్వాన్ హంసని తీసుకునేసాడు కాబట్టి అతను కోపంగా ఉన్నాడు, తిరిగి ఇవ్వలేదు అతను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సిద్ధార్థ హ్యాడ్ టేకెన్ అవే సంథింగ్, వాట్ హ్యాడ్ హీ టేకెన్? సిద్ధార్థ ఒకటి తీసుకునేసాడు. ఏంటంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అనేవి మనకు సేమ్గా అనిపిస్తాయండి. సో కొంతమంది సేమ్ ఆన్సర్సే రాయొచ్చు, లేదంటే ఇంకా డీప్గా ఆలోచిస్తే సిద్ధార్థ హ్యాడ్ టేకెన్ అవే సంథింగ్. సో సిద్ధార్థ తీసేశాడు అని అనుకుంటే మనము దీని మీనింగు ఇక్కడ ఆ యారో అనేది దాని శరీరం నుంచి, స్వాన్ శరీరం నుంచి తీసేశాడు కదా బాడీ నుంచి, సో అది రాయొచ్చు. సిద్ధార్థ హ్యాడ్ టేకెన్ అవే ద యారో ఫ్రమ్ ద బాడీ ఆఫ్
స్వాన్ అని రాయొచ్చు. అలాగా ఇంకొక ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే వాట్ హ్యాడ్ సిద్ధార్థ టేకెన్ అవే అంటే ఏం తీసుకున్నాడండి, సిద్ధార్థ హ్యాడ్ టేకెన్ అవే ద ఇంజూర్డ్ స్వాన్ షాట్ బై దేవదత్త. సో ఆ దేవదత్త షూట్ చేసినటువంటి దెబ్బ తగిలినటువంటి ఆ స్వాన్ని తీసుకున్నాడు. నెక్స్ట్ వాట్ డిడ్ సిద్ధార్థ బ్రింగ్ ఇన్ హిజ్ ఆర్మ్స్, సిద్ధార్థ ఏం తీసుకొచ్చాడు తన చేతుల్లో అంటే సో సిద్ధార్థ బ్రాట్ ఎ స్వాన్ ఇన్ హిజ్ ఆర్మ్స్. నెక్స్ట్ వై డిడ్ దేవదత్త సా ద స్వాన్ వాజ్ హిజ్ సే సో వై డిడ్ దేవదత్త సే ద స్వాన్ వాజ్ హిజ్, ఎందుకు దేవదత్త అది తనది అని చెప్పాడంటే దేవదత్త హ్యాడ్ షాట్ ద స్వాన్. సో ఎందుకు అతను తనదని చెప్పాడు, దేవదత్త హ్యాడ్ షాట్ ద స్వాన్, అతనే దాన్ని షూట్ చేశాడు కాబట్టి అది తనది అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ వేర్ డిడ్ ద స్వాన్ ఫాల్, హౌ డిడ్ సిద్ధార్థ సేవ్ ద స్వాన్స్ లైఫ్. సో ఎక్కడ పడింది, ద స్వాన్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ద సిద్ధార్థ, సిద్ధార్థ యొక్క కాళ్ళ దగ్గర పడింది. సిద్ధార్థ టుక్ అవుట్ ద యారో ఫ్రమ్ ద బర్డ్ అండ్ అప్లైడ్ ద మెడిసిన్ ఆన్ ఇట్స్ వూండ్. సో సిద్ధార్థ దానికి ఉన్న యారోని తీసేసి దానికి మెడిసిన్ అనేది అప్లై చేశాడు ఆ దెబ్బకి. నెక్స్ట్ విచ్ డూ యూ థింక్ ఈజ్ బెటర్, కిల్లింగ్ ఏ బర్డ్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్. సో లుకింగ్ ఆఫ్టర్ ఇట్ ఈజ్ బెటర్. ఓకే, దాన్ని కాపాడుకోవాలి మనం. లుకింగ్ ఆఫ్టర్ అంటే దాని పట్ల కేరింగ్ తీసుకోవాలి, కాపాడుకోవడం అనమాట. నెక్స్ట్ దిస్ స్టోరీ షోస్ అస్ దట్ సిద్ధార్థ వాజ్ కన్నింగా, క్రూయలా, కైండ్ మంచివాడు, దయగలిగినటువంటి వ్యక్తి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ మదర్స్ అడ్వైస్లో కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ 3 ఇచ్చారండి, చూడండి. హౌ డిడ్ ద ప్రిన్స్ ఎస్కేప్, ప్రిన్స్ ఏ విధంగా తప్పించుకున్నాడు. ద ప్రిన్స్ ఎస్కేప్డ్ బై స్నీకింగ్ అవే త్రూ ద స్యూవర్స్, మనకు లెసన్లోనే ఉందండి అది డైరెక్ట్గా లైన్ కూడా. స్యూవర్స్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి సీక్రెట్గా తప్పించుకున్నాడు అనమాట. నెక్స్ట్ వై డిడ్ ద ప్రిన్స్ మదర్ ట్రై టు స్టాప్ ద బ్యాటిల్, ఎందుకు ఆమె ఆ యుద్ధాన్ని ఆపాలనుకునింది అండ్ బికాస్ ఇది కూడా డైరెక్ట్గా మనకు లెసన్లో ఇక్కడ చూడండి మీరు. సో ఇది రాస్తే సరిపోతుంది. షీ వాజ్ ఎ జెంటిల్ అండ్ ఎ కైండ్ ఉమెన్ హూ వాంటెడ్ టు ప్రివెంట్ వయలెన్స్ అండ్ సఫరింగ్ అండ్ కిల్లింగ్. సో షీ ట్రై టు స్టాప్ దట్ వార్ ఆర్ ఏ బ్యాటిల్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్గా హౌ డిడ్ ప్రిన్స్ గెట్ హిజ్ కింగ్డమ్ బ్యాక్, ఎలా వచ్చింది అతనికంటే ద ప్రిన్స్ బ్లాకేడెడ్ ద సిటీ. సో ఇక్కడే ఉంది చూడండి. So his army blockaded the city for 7 days and nights. Then the citizens captured their unlawful king, cut off his head and delivered it to the prince. He entered the city triumphantly and became the new king of Benares. అది రాస్తే ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ స్టడీ స్కిల్స్ ఇచ్చారండి. మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంతెంత ఖర్చు అవుతుంది ఒక ఫ్యామిలీకి అనేది. బట్టలు కొనడానికి 20% ఖర్చు చేస్తారు వాళ్ళ శాలరీలో, ఫుడ్కి 40%, రెంట్కి 10%, అండ్ ఎడ్యుకేషన్కి 10%, మెడిసిన్స్కి 5% వాళ్ళ శాలరీలో, అండ్ ఫోన్ బిల్స్కి వాళ్ళ ఇన్కంలో 5% అనేది స్పెండ్ చేస్తారు. ఇప్పుడు దానికి సంబంధించి లెట్స్ గో త్రూ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద పై చార్ట్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ద పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీస్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ 7 కేటగిరీస్. 7 కేటగిరీస్లో వాళ్ళకు వచ్చే ఇన్కమ్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారనేది ఇచ్చారు. దీస్ ఆర్ ఫుడ్, క్లాత్స్, ఎడ్యుకేషన్, మెడిసిన్, ఫోన్ బిల్స్, రెంట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. సో అక్కడ ఇచ్చినవే అనమాట, అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారు. అకార్డింగ్ టు ద చార్ట్ ఏ ఫ్యామిలీస్ హైయెస్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ ఫుడ్, ఎక్కువగా దేని మీద స్పెండ్ చేస్తున్నారు, 40% ఆన్ ఫుడ్. ద లోయెస్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ మెడిసిన్స్ అండ్ ఫోన్ బిల్స్, తక్కువ వచ్చి మెడిసిన్కి ఫోన్ బిల్కి. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఆ రెండింటికి ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు నాకు తెలిసి. ఇఫ్ వీ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద హైయెస్ట్ టు లోయెస్ట్ మనము అరేంజ్ చేసుకుంటూ వస్తే ఆర్డర్ ఎలా వస్తుందంటే ఫస్ట్ ఫుడ్, నెక్స్ట్ క్లాతింగ్, నెక్స్ట్ రెంట్, ఎడ్యుకేషన్, అదర్ ఎక్స్పెన్సెస్, మెడిసిన్ అండ్ లాస్ట్ ఫోన్ బిల్స్ వస్తాయి. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ హౌ మెనీ ఐటమ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద చార్ట్, ఎన్ని 7 ఐటమ్స్. నెక్స్ట్ ఆన్ విచ్ ఐటమ్ డస్ ద ఫ్యామిలీ స్పెండ్ మోర్ మనీ, దేని మీద ఎక్కువ స్పెండ్ చేసేది, ఫుడ్ మీద 40%. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టుక్ ద సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్? ఏది రెండు సేమ్గా ఉన్నాయి వీటిలో? రెంట్ అండ్ ఫోన్ బిల్స్, రెంట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రెంట్ అండ్ మెడిసిన్. విచ్ వన్ అంటే ఒకసారి ఆ పై చార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో మీకు అర్థమవుతుంది. ఎడ్యుకేషను మరియు రెంట్ అనేది సేమ్గా ఉంటాయి చూడండి, 10%, 10% రెండు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? రెంట్ అండ్ ఎడ్యుకేషన్, బి. నెక్స్ట్ ఫోర్త్ వన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ద ఐటమ్స్ విత్ లీస్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ 2 ఇన్ ద చార్ట్. తక్కువ స్పెండ్ చేసేవి 2 ఐటమ్స్ ఉన్నాయన్నమాట సేమ్ పర్సంటేజ్తో దాంట్లో. ఎస్, ట్రూ. ఓకే, సో ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ద ఐటమ్స్ విత్ లీస్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ 3 ఇన్ ద చార్ట్. నో, రాంగ్. 3 లేవు, 2 ఉన్నాయి. ద ఐటమ్స్ విత్ లీస్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఓన్లీ 1 ఇన్ ద పిక్చర్. నో, 2 ఉన్నాయి మనకు. ఓకే, సో ఆ 2 ఏంటంటే కూడా చూడొచ్చు మీరు. ఏమున్నాయి? 5% ఫోన్ బిల్స్ అండ్ మెడిసిన్స్, 5%, 5% రెండు. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అండి. ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వల్ టు ద ఎక్స్పెండిచర్ ఆఫ్ క్లాతింగ్ అన్నాడు. సో క్లాతింగ్కి ఎంత అండి? 20%. అండ్ ఎడ్యుకేషన్, రెంట్ ఎంత? ఎడ్యుకేషన్కి ఎంత? 10%, రెంట్కి ఎంత? 10. సో రెండు కలిపితే ఎంత? 20. సో ఈ రెండింటితో కలిపితే వచ్చేది క్లాతింగ్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఎస్, సో దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. సో ట్రూ స్టేట్మెంట్ ఈస్ ఏ. ఫిఫ్త్ వన్కి ఆన్సరు ఏ అవుతుందండి. నెక్స్ట్, ఇక్కడ మనకు డిక్షనరీ ఎంట్రీ ఒకటి ఇచ్చారు. దీంట్లో సాయిల్ అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఇచ్చారు, 3 మీనింగ్స్. అండ్ సాయిల్ అనేది వెర్బ్గా యూజ్ చేసినప్పుడు ఏమి మీనింగ్ వస్తుందో ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్, సాయిల్. ద సాయిల్ ఈజ్ సో ఫర్టైల్ దట్ యూ కెన్ గ్రో ఎనీథింగ్ యూ లైక్ ఆన్ ఇట్. సో ఇది ఎగ్జాంపుల్ ఒకటి. దాని మీనింగ్ ఏంటి అలా యూజ్ చేసినప్పుడు? ద మెటీరియల్ దట్ కవర్స్ ద టాప్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. భూమి మీద కవర్ చేసినటువంటి సారవంతమైనటువంటి నేల అనమాట సాయిల్ అంటే. ఈ సెంటెన్స్లో యూజ్ చేసినది దాని ప్రకారం మీనింగ్. ఇన్ విచ్ ప్లాంట్స్ గ్రో, దానిపైన ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. అలా కాకుండా ఇంకొక విధంగా ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిటర్న్ టు ద సాయిల్. నేను సాయిల్కి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇక్కడ సాయిల్ అంటే ఏంటంటే ద ప్రొఫెషన్ ఆఫ్ ఫార్మింగ్. ఓకే, వ్యవసాయం చేసే వృత్తి అనమాట. ఓకే, ఇక్కడ సాయిల్ అంటే ప్రొఫెషన్. సో అది మీనింగ్, ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్, డూ యూ లైక్ లివింగ్ ఆన్ దిస్ సాయిల్. ఈ భూమిపైన నువ్వు, ఇక్కడ సాయిల్ అంటే ఏంటంటే కంట్రీ. సో ఈ దేశంలో నివసించడం నీకు ఇష్టమేనా అని మీనింగ్ వస్తుంది. సో ఈ విధంగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా సాయిల్ అనేది యూజ్ అవుతుంది. దాని మీనింగ్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్, వెర్బ్గా యూజ్ చేసినప్పుడు హిజ్ క్లోత్స్ వాస్ సాయిల్ విత్ మడ్. సో అతని బట్టలంతా కూడా మడ్ అయిపోయాయి, అంటే సాయిల్డ్, మట్టిగా మురికిగా అయిపోయాయి. సో సాయిల్డ్ అంటే ఇక్కడ ఏంటి? టు కాజ్ సంథింగ్ టు బికమ్ డర్టీ. ఓకే, చాలా మురికిగా అయిపోవడం అన్నమాట. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ ఏం రాయమన్నారంటే దాని మీనింగ్ ఒక పక్క, ఎగ్జాంపుల్ సెంటెన్స్ అనేది ఒక పక్క. ఆల్రెడీ ఒకటి ఇచ్చారు. ద మెటీరియల్ దట్ కవర్స్ ద టాప్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇన్ విచ్ ప్లాంట్స్ గ్రో. ఓకే, ఇది మీనింగ్ దేనికి? సాయిల్కి, నౌన్గా యూజ్ చేసినప్పుడు. అండ్ దానికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద సాయిల్ ఈజ్ సో ఫర్టైల్ దట్ వీ కెన్ గ్రో ఎనీథింగ్ ఆన్ ఇట్. ఓకే, అలా ఇచ్చారు. చాలా సారవంతంగా ఉంటుంది సాయిల్ అనేది. ఫర్టైల్ అంటే కాబట్టి దాంట్లో ఏమైనా పెంచుకోవచ్చు అని. అలాగే సెకండ్ మీనింగ్ ఏంటి దానికి ఇచ్చింది? ద ప్రొఫెషన్ ఆఫ్ ఫార్మింగ్ ఇక్కడ రాయండి. అండ్ దాని ఓన్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిటర్న్ టు ద సాయిల్ అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు మీనింగ్? కంట్రీ. సాయిల్ మీనింగ్ కంట్రీ. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏమిచ్చాడు? డూ యూ లైక్ లివింగ్ ఆన్ దిస్ సాయిల్, అది ఎగ్జాంపుల్. అదేవిధంగా వెర్బ్గా యూజ్ చేసినప్పుడు మనకు టు కాజ్ సంథింగ్ టు గెట్ డర్టీ. ఓకే, మీనింగ్. అండ్ దానికి ఓన్ సెంటెన్స్ హిజ్ క్లాత్స్ వాజ్ సాయిల్డ్ విత్ మడ్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో అది రాస్తే సరిపోతుంది అక్కడ. నెక్స్ట్, ఫన్ టైమ్ అండి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, జస్ట్ రీడిల్ లాగండి. వాట్ కెన్ ట్రావెల్ ద వరల్డ్ వైల్ స్టేయింగ్ ఇన్ ఏ కార్నర్. ప్రపంచం అంతా తిరుగుతుంది కానీ ఒక మూల ఉంటుంది. ఏంటి? లెటర్. ఎస్, పోస్టల్ స్టాంపు. లెటర్ మీద ఉండేటటువంటి పోస్టల్ స్టాంపు ఎక్కడ పేస్ట్ చేస్తుందని ఒక కార్నర్ మూల. ఓకే, సో ఆన్సర్ ఈస్ పోస్టల్ స్టాంప్. నెక్స్ట్, వాట్ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్ బట్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ టు వాటర్ ఇట్ విల్ డై. నీళ్ళతో తయారు చేసి ఉంటారు కానీ అది నీళ్ళల్లో వేశారనంటే చనిపోతుంది. ఏంటి? ఐస్ క్యూబ్. నీళ్ళతోనే తయారు చేస్తాం బట్ నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది.
నెక్స్ట్ ఐఎమ్ టాల్ వెన్ ఐఎమ్ యంగ్ అండ్ ఐఎమ్ షార్ట్ వెన్ ఐఎమ్ ఓల్డ్ వాట్ యామ్ ఐ. నేను యంగ్గా ఉన్నప్పుడు పొడవుగా ఉంటాను అండ్ షార్ట్ ఓల్డ్ ముసలిదాన్ని అయ్యే లోపల షార్ట్ అయిపోతాను. ఎవరు నేను అన్నాడు. కనుక్కున్నారా? క్యాండిల్. సో స్టార్టింగ్లో పొడవుగా ఉంటుంది అండ్ తగ్గిపోయే కొద్దీ వయసు అయిపోయే కొద్దీ చిన్నదైపోతుంది అనమాట. సో క్యాండిల్. నెక్స్ట్ వాట్ హ్యాస్ హ్యాండ్స్ బట్ కెనాట్ క్లాప్. హ్యాండ్స్ ఉంటాయి కానీ క్లాప్స్ కొట్టలేదు. ఏంటది? క్లాక్. గడియారంలో వాటిని ముళ్ళులు అంటాం కదా, వాటిని హ్యాండ్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ఆన్సర్ ఈస్ క్లాక్. నెక్స్ట్ వాట్ హ్యాస్ ఏ హెడ్ అండ్ టైల్ బట్ నో బాడీ. సో హెడ్ అండ్ టైల్ ఉంటుంది బట్ బాడీ ఉండదు. ఏంటి? కాయిన్. సో హెడ్ ఆర్ టైల్ అంటాం కదా. సో బొమ్మ బొరుసు, బొమ్మ చెక్క అంటారు కొంతమంది. సో హెడ్ ఆర్ టైల్. సో కాయిన్. ఆన్సర్ ఈస్ కాయిన్. నెక్స్ట్ వాట్ హ్యాస్ అన్ ఐ బట్ కెనాట్ సీ. ఐ ఉంటుంది చూడలేదు. ఏంటి? నీడిల్. సూది చూస్తే మనము లాస్ట్లో కన్నులాగుంటుంది కదా కానీ చూడలేదు. సో నీడిల్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ రూమ్ హ్యాస్ నో డోర్స్ అండ్ విండోస్. ఒక రూము దానికి డోర్స్ ఉండవు విండోస్ ఉండవు. ఏంటి అది? దట్ ఈస్ మష్రూమ్. ఓకే, తింటారు కదా, కూర కూడా చేసుకుంటాం. మష్రూమ్స్, పుట్టగొడుగులు. ఓకే. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీ కెన్ యూ క్యారీ ఇన్ యువర్ హ్యాండ్. సో మన చేతిలో క్యారీ చేసేటటువంటి ఒక ట్రీ కనుక్కోగలుగుతారా? పామ్ ట్రీ. సో దీనిని మనం పామ్ అంటాం కదా కాబట్టి సో మనం చేతిలో క్యారీ చేస్తాం కాబట్టి దీన్ని అలా కంపేర్ చేయొచ్చు అనమాట, జస్ట్ ఫర్ ఫన్. సో పామ్. నెక్స్ట్ విచ్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ ఈజ్ ఇన్కరెక్ట్. డిక్షనరీలో ఇన్కరెక్ట్గా ఉండేటటువంటి వర్డ్ ఏంటి? ఇన్కరెక్టే. ఇన్కరెక్ట్ అనే వర్డే డిక్షనరీలో ఉంటుందన్నమాట. INCORRECT. ఇన్కరెక్ట్ అనే వర్డే డిక్షనరీలో ఉంటుంది, అదే ఇన్కరెక్ట్ అంటే. నెక్స్ట్ ఫీడ్ మీ అండ్ ఐ లివ్, ఎట్ గివ్ మీ ఏ డ్రింక్ అండ్ ఐ డై, హూ ఎమ్ ఐ. నాకు గనక ఫీడ్ చేశారంటే నేను బతుకుతాను, లేదా నీళ్ళు ఇచ్చారంటే చచ్చిపోతాను. ఎవరు? ఫైర్, మంట. ఓకే, సో దానికి అవసరమైంది ఏంటి? ఫీడ్ చేయాలంటే కిరోసినో ఏ పెట్రోలో పోయాలా, అప్పుడు బతుకుతుంది. నీళ్ళు పోస్తే ఆగిపోతుంది మంట. సో ఫైర్. దట్స్ ఇట్ అండి. అండ్ లాస్ట్ మ్యాచ్ ద ఎక్స్ప్రెషన్స్. మ్యాచ్ చేయమన్నారు. ఇవి ఎక్స్ప్రెషన్స్ని ఎక్కడ యూస్ చేస్తాం మనము అనేది ఇంపార్టెంట్. చాలా యూస్ఫుల్ అండి ఇవి. కెన్ ఐ హెల్ప్ యూ మ్యామ్. సో ఎక్కడ ఎప్పుడు యూస్ చేస్తాం దాన్ని? కెన్ ఐ హెల్ప్ యూ మ్యామ్ అని మనము ఏదైనా షాపుకు వెళ్తే అక్కడ వింటుంటాం ఈ మాట. కెన్ ఐ హెల్ప్ యూ మ్యామ్ అని అడుగుతుంటారు అక్కడ వాళ్ళు. సో దానికి ఆన్సర్ ఇన్ ఏ షాప్, ఎఫ్. నెక్స్ట్ ఐ విల్ పుట్ యూ త్రూ. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ పుట్ యూ త్రూ. పుట్ త్రూ అంటే ఎప్పుడు యూస్ చేస్తామంటే టెలిఫోనిక్ సంభాషణలో యూస్ చేస్తామండి. సో దానికి ఆన్ ద టెలిఫోన్, డి ఆన్సర్. ఐ విల్ పుట్ యూ త్రూ అంటే కనెక్ట్ చేస్తాను, లైన్ కనెక్ట్ అవుతుంది అన్నట్టుగా అనమాట. నెక్స్ట్ కెన్ ఐ మీట్ ద మేనేజర్. మేనేజర్ అనగానే ఏం గుర్తొస్తుంది మనకు? ఆఫీస్. సో ఎక్కడ యూస్ చేస్తాం? ఆఫీస్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ సఫరింగ్. సో ఎంతకాలం నుంచి మీరు బాధపడుతున్నారు? ఎవరు అడుగుతారు ఇది మనకు? మ్యాక్సిమం డాక్టర్ అడుగుతారు. సో ఎక్కడ యూస్ చేయాలి ఇది? ఆఫీస్ కాదు, టేబుల్ కాదు. సో డాక్టర్స్ క్లినిక్, హెచ్ అండి ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఈస్ హెచ్. నెక్స్ట్ వన్ ఈస్ స్టాప్ టాకింగ్. సో నెక్స్ట్ వన్ ఈస్ స్టాప్ టాకింగ్. సో స్టాప్ టాకింగ్ అని ఎప్పుడు యూస్ చేస్తాం? మ్యాక్సిమం క్లాస్ రూమ్లోనే కదా యూస్ చేస్తుంటారు. సో దానికి ఆన్సర్ సి, ఇన్ ద క్లాస్, ఇన్ ఏ క్లాస్. నెక్స్ట్ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎప్పుడు యూస్ చేస్తాం? మ్యాక్సిమం కోర్టులోనే యూస్ చేస్తాం యువర్ ఆనర్ అనేది. సో ఎక్కడుంది? కోర్ట్, ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా, ఈ. నెక్స్ట్ పాస్ ద సాల్ట్. ఎప్పుడు సాల్ట్ అడుగుతాం మనం? ఇలా పాస్ చేయమని భోజనం చేసేటప్పుడు. సో ఎట్ ద డైనింగ్ టేబుల్. నెక్స్ట్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సార్. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సార్. ఏం కావాలి సార్ మీకు? సో ఎప్పుడు అడుగుతారు అది మనకు? ఇన్ ద రెస్టారెంట్. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఏం కావాలి సార్? సో అలాగా అడుగుతారు కదా. సో అది ఇన్ ఏ రెస్టారెంట్ అని వస్తుంది. దట్స్ ఇట్. సో ఇంకొకసారి ఆన్సర్ చెప్తాను చూడండి. FDAHCEBG. ఓకేనండి.
సో దట్స్ ఇట్, చెక్ పాయింట్స్ అండి. ఇక్కడ మీకు ఈ లెసన్ అంతా బాగా అర్థమైందా లేదా మీకు టిక్ మార్క్స్ ఇచ్చుకోవచ్చు. ఇది మీ ఓన్ డ్యూటీ ఇది. సో మీకు ఈ లెసన్ అంతా కూడా నీట్గా అర్థమైంది అనుకుంటాను. ఆల్రెడీ లెసన్స్ అన్ని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టెక్స్చువల్ గ్రామర్ కంప్లీట్ అయింది. సో కింద ఇంత కష్టపడి చెప్పినందుకు గాను కింద ఉన్నటువంటి ఆ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ ఏరవ.